ఇక దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. రాత్రి మంచి సంగతిని దేవుడు మన దృష్టిలో తీసుకొచ్చాడు చాలా స్పష్టంగా. దేవుని దృష్టికి మనం మంచి వాళ్ళంగా ఉండేటట్టు జాగ్రత్త పడితే మనకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదాల సంపద, దాని గురించిన కొన్ని అద్భుతమైన విషయాలు రాత్రి మనం మాట్లాడుకున్నాం. దేవుని దృష్టికి మంచిగా నడుచుకోవటానికి ఇష్టపడే వాళ్ళు ముందు ఎదుర్కొనేది శోధనలు. దేవుని దృష్టికి ఇష్టంగా నడుచుకునేవాళ్ళు, దేవుని దృష్టికి మంచిగా నడుచుకునేవాళ్ళు ఫస్ట్ ఎదుర్కొనేది పరీక్షలు. ఆ పరీక్షల్లో క్వాలిఫై అయితే, ఆ పరీక్షల్లో వల్లిపద్మంగా మనం మన నాణ్యతను కాపాడుకోగలిగితే, బలురకసి చెట్లుగా మార్పు చెందకుండా వల్లిపద్మంలాగానే మనం ఉంటే, దేవుడు మనకు సిద్ధపరిచినవన్నిటినీ కొన్ని సంగతులు రాత్రి మనం మాట్లాడుకున్నాం. ఆ విషయాలను మీరు మర్చిపోకుండా హృదయంలో భద్రం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. దేవునికి విధేయత చూపుతూ, దేవుణ్ణే దృష్టిలో పెట్టుకొని, ఇదిగో దేవుడు ఇది చెప్తున్నాడు, ఇది చేయాలి, దేవుడు ఇది వద్దంటున్నాడు, దీన్ని మానేయాలి అని ప్రతి దానిలో కూడా అలా పరిశీలించుకుంటా ముందుకు సాగే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ మీద దేవుడు ప్రత్యేకమైన దృష్టి నిలుపుతాడు. ప్రపంచంలో ఉన్న మనుషులందరినీ దేవుడు గమనిస్తాడు, కానీ కొంతమంది మీద ఆయన ప్రత్యేకంగా దృష్టి నిలుపుతాడని బైబిల్లో ఉంది. ఆ దృష్టి నిలిపేటువంటి ఆ కొంతమందిలో నువ్వు ఉంటావు. ప్రత్యేక దృష్టి నిలిపాడు అంటే ప్రత్యేకంగానే ఆ వ్యక్తిని డీల్ చేస్తాడని అర్థం. ఇశ్రాయేల్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు, కానీ దావీదు మీద స్పెషల్గా దృష్టి నిలిపాడు. ఆ యెషయి అనేవాడికి, అంటే దావీదు తండ్రికి, 8 కుమారులను రాస్తుంది. సరే 7 అనుకుందాం. 7 ఆ దావీదుని తీస్తే 6 ఉన్నారుగా, ఆడపిల్లలు గాక. కానీ వాళ్ళెవ్వరి మీదకి ఆయన దృష్టి పోలా. దావీదే ఆకర్షించాడు దేవుని దృష్టిని. ఎందుకు, ఎలా ఆకర్షించబడతాడు దేవుడు, ఎలా ఆకర్షించాడు దావీదు దేవుని దృష్టిని అంటే, సింపుల్గా ఒక్కటే మాటలో చెప్పాలంటే, దావీదు దేవుణ్ణి ప్రేమించాడు. దావీదుకి అన్నిటికంటే అందరికంటే దేవుడు అంటే ఇష్టం. మన భాషలో చెప్పాలంటే సింపుల్గా దేవుడి పిచ్చోడు. చిన్నతనం నుంచి దేవుడి పిచ్చే. దేవుడిని ఎవరు ప్రేమిస్తారో, దేవుడి గురించి ఎవరు ఆలోచిస్తూ ఉంటారో, దేవుడు సంతోషించే విధంగా ప్రవర్తించాలని ప్రతి అడుగులోనూ ఎవరు పరిశీలించుకుంటారో, వాళ్ళు దేవుణ్ణి ఆకర్షిస్తూ ఉంటారు. ఎందుకయ్యా వాళ్ళకి ఆకర్షించబడుతున్నావు నువ్వు అంటే, వాడు నన్ను ప్రేమిస్తున్నాడు రా, వాడికి నేనంటే పిచ్చి, ఆమెకి నేనంటే చాలా ఇష్టం, నన్ను ప్రేమించే వారిని నేను కనిపెడతాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ ఒకే పరిధిలో నన్ను ప్రేమించరు. కొంతమంది 90% నన్ను ప్రేమిస్తారు, కొంతమంది 70% ప్రేమిస్తారు, కొంతమంది 50% ప్రేమిస్తారు, కొంతమంది 25%, కొంతమంది మరి 10% ప్రేమిస్తారు. కొంతమంది అయితే మరీ దారుణం, యూజ్ అండ్ త్రో. సమస్యలు ఉన్నాయా, అవసరాలు ఉన్నాయా అంటే దేవుడి కాళ్ళు పట్టుకుందాం, తీరినాయా బై బై చెప్దాం అనే టైప్. ఎవరు సైకాలజీ ఏంటో నాకు తెలుసు. కాబట్టి ఎక్కువగా నన్ను ప్రేమించే వాళ్ళు నన్ను ఆకర్షిస్తారు. దానియేలు అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు దానియేలు అంటే దేవుడికి ఇష్టం అంటే, దానియేలుకు దేవుడు అంటే ఇష్టం. ఏబంటే దేవుడికి ఇష్టం. ఎందుకు ఏబంటే దేవుడికి ఇష్టం అంటే, ఏబుకు దేవుడు అంటే పిచ్చి. సమస్తం ఈటుపుచ్చినా సరే ఒక మాట మాట్లాడాల. తిట్టమని చెప్పిన వాళ్ళని తిట్టు పంపించాడు. అన్ని మేళ్ళు అనుభవించాను, ఒక కీడు అనుభవించతా కదా కానీ ఆయనకే స్తోత్రం అన్నాడు. ఎందుకు ఈ భక్తులంటే ఆయనకి ఇష్టం? యోసేపు అంటే ఎందుకు దేవునికి ఇష్టం అంటే, యోసేపుకు దేవుడు అంటే ఇష్టం. ఇప్పుడు మీలో కొంతమంది అంటే దేవుడికి ఇష్టం. ఎందుకు మీరంటే దేవునికి ఇష్టం అంటే, ఆయనంటే మీకు ఇష్టం కాబట్టి. మీకు ఆయన ప్రపంచం. ఎక్కడ కూర్చున్నా, ఏళ్ళు లేచినా, ఒక రోజు పొద్దు పొడిచి తెల్లారిందంటే ఇక మైండ్ అంతా ఆయన గురించి ఆలోచన. నైట్ పడక మీదకి వెళ్ళి పండుకొని కూడా ఆయన గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అరే నా ఇల్లు, నా సంసారం, నా కుటుంబం, నా బాధలు సాధలు కాదు, ఆయన చూసుకుంటాడు, ఇచ్చినవాడు నమ్మదగినవాడు. దేవుడు ఎవడరా, నేను నాస్తికుడిని కూడా దేవుడు అన్నం పెట్టి బతికిస్తున్నాడు. దేవుడి పిచ్చిలో ఉన్న నాకు న్యాయం చేయడా? అది వాటి గురించి నేను ఆలోచించి కంగారు పడాల్సిందేం లేదు. తగిన కాలమందు అన్ని సమస్యలను నా తండ్రి ఆయనే పరిష్కరిస్తాడు. నేను వాటి గురించి కలవరపడాల్సిన అవసరం లేదు అని
ఆయన కార్యాలను గురించి, ఆయన తలంపుల్లో, ఆయన ఆలోచనల్లో. వీళ్ళు ఎంతమంది అట్లా ఆలోచిస్తారండి? నైట్ పండుకొని పడకెక్కి కూడా దేవుని గురించి ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. అబద్ధాలు ఆడకుండా చేతులు ఎత్తండి. చేతులు అటు కదిలించండి. బా, నిజమా? నిజమేనా? 100% నిజమా? నేను ఒప్పుకుంటా. ఎందుకంటే మీకు ఇష్టం, నాకు తెలుసు. నేను కాసేపు రాత్రి వాక్యం చెప్పి 3 వెళ్ళి అడ్డం పడ్డా. మీలో కొంతమంది ఎక్కడే కూర్చొని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఉన్నారు. దేవుని సన్నిధిలో దోమలు కొడుతున్నా సరే ఎక్కడే పడిగాపులు కాసుకున్నారు. ఎంతంత దూరాల నుంచో వచ్చి. ఇష్టం, ఆయన గురించి ఆశ. మరి ఇంతగా ప్రేమించి మిమ్మల్ని వదిలిపెడతాడా? నేను అంటున్నాను స్పష్టంగా, తప్పకుండా ఆయన మిమ్మల్ని దృష్టిస్తాడు. దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు? మీరు చెప్పండి. ఇప్పుడు అదా చెప్పాగా, దేవుణ్ణి ఎవరు ఆకర్షిస్తారు? పెద్దగా శబాష్, బాగా తీసుకున్నారు ఆ మాట. ఆయన్ని ప్రేమించేవాళ్ళు. యేసయ్యను ప్రేమించాలండి. యేసయ్యతో మనం లవ్లో పడాలి. చెత్త యదవులతో కాదు, చెత్త మనుషులతో కాదు. ఎవరితో? యేసయ్యతో ప్రేమలో పడాలి. పరిశుద్ధాత్మను పొందిన వాళ్ళు, అలా యేసయ్యతో అనురాగాన్ని ఏర్పరచుకున్న వాళ్ళు పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు. ఇక వాళ్ళు ఎక్కడ కూర్చున్నా, ఏం చేసినా సరే ఎట్లా ఉంటుందో తెలుసా? వాళ్ళ వ్యవహారం అంతా గుణవతి అయిన భార్య లాగుంటుంది. గుణవతి అయిన భార్య దొరకుట అరుదు, అట్టిది ముత్యముల కన్నా అమూల్యమైనది అన్నాడు వాక్యంలో. ఆమె గురించి ఏం రాశాడో తెలుసా? ఆమె అన్ని విషయాల్లో తన పెనిమిటికి లాభాన్ని కలిగించడానికే ఆలోచించిందంట. ఆమె పెనిమిటి లాభప్రాప్తికి వెలితి కలగదు అని రాశాడు సామెతలు 31లో. అట్లాగున్న దేవుణ్ణి ప్రేమించేటువంటి వ్యక్తుల మనసు ఎక్కడున్నా, ఏం చేస్తున్నా సరే దేవుని గూర్చిన ఆలోచనలు, దేవుని కార్యాలను గూర్చిన తలంపులతో నిండిపోతారు. దేవుణ్ణి స్తుతించుకుంటూ ఉంటారు, దేవుణ్ణి పాడుకుంటూ ఉంటారు. కొంతమంది మిరపచేలో పనులకి వెళ్తారా? ఆ పనులకి వెళ్ళిన దగ్గర కూడా ఆయన పాటలే పాడుతూ ఉంటారు. ఇప్పుడు వాక్యం వింటారా? ఆ పొలాల్లో పనులు చేసుకుంటున్నప్పుడు ఆ వాక్యాలే చెబుతుంటారు పక్కన వాళ్ళకి. కొంతమంది అడుగుతారు, ఎప్పుడు ఇక నీకు అదే పిచ్చా? ఈ రెండో పిచ్చి ఉండదా అంటే, అది ఎక్కాల్సిన పిచ్చే ఈ పిచ్చి, పట్టాల్సిన పిచ్చే ఈ పిచ్చి, ఇక మిగిలిన పిచ్చులన్నీ నాశనం చేసే పిచ్చులు. కానీ దేవుణ్ణి ప్రేమించే మనసు ఉంది చూడు, దేవుడి ప్రేమించే పిచ్చి ఉంది చూడు, సూపరు. అది కావాలి మనకి. ఆ మైండే రావాలి. వాడు ధన్యుడు, ఆమె ధన్యురాలు, అతడు ధన్యుడు. రాత్రి ఈ విషయాలన్నీ మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి ఎందుకు గుర్తు చేశానంటే, మ్యాటర్ సీరియస్ కాబట్టి చెప్పా. ఏముంది ఇందులో పెద్ద మరం ఏముందంటే, నేను మరం అని చెప్పాను. అయింది సింపుల్. దేవుని ప్రేమించి అంటున్నాను, దేవుని ప్రపంచంలోకి వెళ్ళిపో అంటున్నాను. ఇంకా ఎవరు ఆకర్షిస్తారు తెలుసా దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు? రెండోది, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు, ఆరాధకులు. ఆరాధకులు అంటే భలే ఇష్టం ఆయనకి. మీరు గమనించి చూడండి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సేవకుల్లో కానీ, మన ఆంధ్రప్రదేశ్లో వాడబడ్డ సేవకులు కానీ మీరు గమనించండి వాళ్ళ చరిత్ర. ఆఖరికి భక్త సింగ్ గారితో సహా, భక్త సింగ్ గారు కానీ, డిజిఎస్ దినకరన్ గారు కానీ, ఒక అద్భుతమైనటువంటి రీతిలో అనేక ఆత్మల్ని ప్రభావితం చేసి అనేక మందిని రక్షణలో నడిపించినటువంటి భక్తులు. దేవదాస్ అయ్య గారు కానీ, ముంగమూరి దేవదాసు గారు, అలాగే ప్రభునందు మరి ఆగస్టు 8న నిధించినటువంటి దైవజనులు ఏసన్న గారు కానీ, ఇంకా కొంతమంది దైవజనులు. దేవుడు వాడుకున్న ప్రతి పాత్ర కూడా వాళ్ళలో నేను గుర్తించాను. వారు నంబర్ 1 దేవుణ్ణి అమితంగా ప్రేమించారు. నంబర్ 2 వాళ్ళు దేవుణ్ణి ఆరాధించారు. కమ్మగా పాడి పొగిడి స్తుతించారు. బైబిల్లో కూడా చూడండి, చాలామంది వ్యక్తులు, భక్తులు ఉన్నారు కానీ ఎవరి కుమారుడు అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడలా. కానీ దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా
నన్ను విడిచిపోకయ్యా. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించంటే యేసు ప్రభు కోప్పడ్లా. నేను సృష్టికర్తనే, నేను దావీదు కుమారుడేంది నీ బొందా? దావీదు అంటున్నావు. దావీదు ఒక మనిషి, నేను దేవుడిని అల్లా. దావీదు కుమారుడా యేసు అంటే ఓకే అని పలికాడు. దావీదు కుమారుడు అనిపించుకోవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎంత ఆధిక్యత కొట్టేశాడండి దావీదు, మామూలుడు కాదు. ఇంతగా దేవుడు ఎందుకు అతన్ని కనపరిచాడో తెలుసా? దావీదు ఆరాధకుడు, దేవుని ఆరాధకుడు. ఒక్కసారి తేడా పడ్డాడు గట్టిగా, బతుకాలం కుమిలిపోయాడు. దేవుడు అంటే ప్రాణం. ఇక దేవుని సంబంధమైన కార్యాలంటే ఇక ఒళ్ళుపై తెలియకుండా అయిపోతాడు. దావీదు లైఫ్ని బాగా అబ్జర్వ్ చేయండి, కీర్తనలు చూడండి. ఆయనకి నవ్వు వస్తే పాట రాసుకుంటాడు, ఏడుపు వస్తే పాట రాసుకుంటాడు. పొరపాటు జరిగితే క్షమాపణ కూడా పాటలోనే అడుగుతాడు. 51వ కీర్తన. బుద్ధి చెప్పుకోవాలన్నా, తనకు తాను లెంపలేసుకోవాలన్నా కూడా పాటలోనే, అది కూడా పాట రాసుకుంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుమని 103వ కీర్తన చూస్తే అందులో తన ప్రాణానికి తానే బుద్ధి చెప్పుకుంటాడు. ఏదన్నా రాని పాట కూడా రాయటం, అందులో దేవుడిని మహిమపరచుకోవటం. ఇలాగున దేవుని ఆరాధకుల విషయంలో కూడా దేవుడు ఆకర్షితుడవుతాడు. అందుకే నేను మీకు చెప్తున్నాను, దేవుణ్ణి ప్రేమించండి, దేవుణ్ణి ఆరాధించే ఆరాధకులు కండి. కొంతమంది మనుషులను ఆరాధిస్తూ ఉంటారు. ఇటు చెబుతాడు, అమ్మాయి నువ్వంటే నా ప్రాణం, నీకోసం ఏమైనా చేస్తాను, నువ్వు లేకపోతే నేను బతకలేను అంటుంటాడు. కొంతమంది మెసేజ్లు పెడతారు, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే అసలు బతకలేను, తోటకూర కట్ట అని పెడతా ఉంటారు. అన్నీ బుసే. అది కాదు, మనుషులను ఆరాధించడం కాదు. దేవునితో అనుసంధానం కావాలి, దేవుని ప్రేమించాలి, దేవునికి కనెక్ట్ అవ్వాలి, దేవుణ్ణి వర్షిప్ చేయాలి, దేవుని ఆరాధించాలి. భక్తుల్ని నేను ఎందుకు ఇష్టపడ్డానంటే, ఇందాక నేను చెప్పిన పేర్లన్నింటిలో ఉన్న భక్తుల్ని ఎందుకు నేను ఇష్టపడ్డానంటే, వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు, నాకంటే బాగా దేవుణ్ణి ఆరాధించారు. నా ఆరాటం ఏంటంటే వాళ్ళలో కొంతైనా నేను కూడా దేవుణ్ణి ఆరాధించాలి అని. మీలో కొంతమంది అనుకోవచ్చు, నేను ఒకడు ఆరాధన పిచ్చోడు అనుకోవాలి, నాకు అదే కావాలి. పిచ్చోడు అనుకోండి పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే నా ఆరాధనకు అర్హుడు. నేనన్నా అప్పుడప్పుడు ఆయన మర్చిపోతాను, అప్పుడప్పుడు ఆయన పక్కన పెట్టి ఏదన్నా వేరే ధ్యాసలోకి వెళ్తానేమో, కానీ ఎనీ టైం నన్ను మర్చిపోకుండా, నిరంతరం రాత్రి పగలు తేడా లేకుండా నా వైపు చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి నా ఆరాధనకు యోగ్యుడు ఆయన. నన్నే కాదు, నిన్ను కూడా గమనిస్తానే ఉంటాడు ఆయన. ఎంతమంది ఒప్పుకుంటారు? రాత్రి పగళ్ళు నీ వైపు చూస్తాడు ఆయన, ఎంతమందికి తెలుసు? అవును, అది కూడా ఒక పాటలో రాసుకున్నా, దేవుని ఆత్మ ప్రేరణలో. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. ఏంది సార్ ఎప్పుడు నీకు నా పిచ్చింది? ఎక్కడెక్కడోళ్ళు నీకోసం పిచ్చిగా తప్పిస్తుంటే నువ్వేంది నాకెళ్ళి పిచ్చిగా వెంటబడతావేంటి? అది నా ఫీలింగ్. మరి మీకు అంటే నన్ను ఒక్కడనే స్పెషల్ కాదు, ఆయన్ని ప్రేమించే నిన్ను కూడా అంతే చూస్తుంటాడు ఆయన. నా ఊపిరైంది నీ శ్వాసని, నిత్యముని. చాలేమన్నా, నువ్వు అప్పులు పోయే సంగతి చెప్పకుండా, బాధలు తగ్గే సమస్యలు తీరే మార్గం చెప్పకుండా, నువ్వు ఇబ్బందులు పోయే పరిస్థితి, రోగాలు తగ్గే వ్యవహారం చెప్పకుండా, ఏందో చెబుతున్నావు ఏంది అన్నట్టు పెట్టారు కొంతమంది మోకాలు. అరే వాటన్నిటిలోంచి బయటపడే మార్గం ఏంటంటే, వాటన్నిటి నుంచి విడుదల పొంది దేవునిలో మనశ్శాంతిని, ఆదరణను పొందే మార్గం ఏంటంటే దేవుని ప్రేమించడమే, దేవుని ఆరాధించడమే. సంఖ్యలన్నీ దిగిపోతాయి. నమ్మితే గట్టిగా అది. నీ ప్రాణమిచ్చింది నా కొరకని, నీలాంటి ప్రేమికుడు ఇలా లేడని. మంచి కొడుకు అయితే ఆ కొడుకు ఏదైనా డేంజర్ వస్తే తల్లిదండ్రి వాడి కోసం ఏమైనా చేయడానికి ఇష్టపడతారు. చెడిపోయిన కొడుకు అనుకో, ఎన్నడు చేస్తాడు వీడు.
మంచి మంచి వాళ్ళు చేస్తున్నారు, ఈడు చావట్లా అంటారు. తల్లిదండ్రే చెడిపోయిన వాళ్ళు. అయితే మనం ఏమంత మంచి వాళ్ళం అని ప్రాణం పెట్టాడు మన కోసం? మనం చెడ్డవారం అని తెలిసి కూడా మన కోసం ప్రాణం పెట్టాడంటే అలాంటి ప్రేమికుడు ఎవరున్నారు? సావైనా బ్రతుకైనా మేలైనా కీడైనా నీతోనే నా పయనము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా నా భాగ్యము, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా నీ పొందు నా భాగ్యము, నీతోనే అనుబంధం, నీలోని ఆనందం, నీ ప్రేమ ప్రాకారము యేసయ్యా కావాలి నీ స్నేహము. ఇలా దేవుని ధ్యాసలో దేవుని ప్రపంచంలో ఉండే వాళ్ళ విషయంలో ఎంత కేర్ఫుల్గా ఉంటాడంటే వాళ్ళకి అవసరమైనవన్నీ ముందుగానే రెడీ చేసి పెడతాడు. ఇంకా చెప్పాలంటే చిన్న కోరిక దగ్గర నుంచి పెద్ద కోరిక వరకు ప్రతిదీ ఆఖరికి తినాలనుకున్న పదార్థంతో సహా పరిశీలించి అది నీకు అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తా. ఏదో పెద్ద సమస్యలు తీసేయటం, చిన్న చిన్న విషయాలు వదిలేయటం కాదు. ప్రతిదీ ఆఖరికి నువ్వు ఏదైనా పదార్థం తినాలనిపించినా కూడా అది నీకు వచ్చేటట్టు చేస్తాడు. మామిడికాయల సీజన్లో కొంచెం మామిడికాయలు అంటే మనకి ఇష్టంలే. అప్పుడు సేవకు వచ్చిన తొలి తిన్నాళ్ళు డబ్బులు లేవు, 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడికి వచ్చిద్దిరా అన్నట్టుంది పరిస్థితి. ఆ నూకలో ఆ రేషన్ బియ్యం ఏదో వండుకుంటాం. మనం పచ్చడి తయారు చేసుకోకపోతే కొట్లో పచ్చడి ఒక 5 రూపాయలు పెడితే పచ్చడి వచ్చింది, నడుస్తుంది. అట్లా 10 రూపాయలు ఉంటే 2 రోజులు పచ్చడి వచ్చిద్దిరా, ఇబ్బంది లేకుండా గడిచిద్ది అన్న పొజిషన్లో ఉంది. అప్పుడే పళ్ళు రసాలు మామిడికాయలు దిగి ఉన్నాయి మార్కెట్లో. సైకిల్ మీద పోతా ఉన్నా, కనపడుతున్నాయి, ఎవరా అన్నట్టు. ఏం డబ్బులే 10 రూపాయలే ఉన్నాయి జేబులో. అయినా సరే అంత మనసులోనే కాయలు చూస్తే అద్భుతంగా ఉన్నాయి, కొనటానికి మనసు రావట్లా. 10 రూపాయలు ఇస్తే ఇంకా అయిపోయింది, 2 రోజులు మళ్ళీ ఇబ్బంది అన్నట్టుంది పరిస్థితి. సరేలే డబ్బులు వచ్చినప్పుడు తిందాంలే, ఇప్పుడు దేవుడు ఇవ్వలేదు అంతే అనుకుంటే ఏదో పాడుకుంటూ వెళ్ళిపోయా. అయిపోయింది ఆ రోజు, పూర్తిగా అయిపోలా. సాయంత్రం అయింది. నా మనసులో నేను అనుకున్న ఆలోచన తల్లిదండ్రులకు తెలియదు, భార్యకి తెలియదు, నాతో ఉన్న బిడ్డలకి తెలియదు, ఎవరికి తెలియదు. ఈ లోపల నేను ఆ పండుగ చూసి ఆశించింది ఆయన చూశాడు. ఆయన తెలుసు. ఏందిరా మామిడికాయ తింటావా సరిపో అని ఒక అన్యురాలతో మాట్లాడాడు. ఒక అన్యురాలతో. ఆ అన్యురాలు మన సహవాసానికి వచ్చేటువంటి ఒక సోదరికి ఒక పెద్ద కవర్ నిండా, అది పెద్ద కవర్, ఇంత ఉంది కవరు. ఆ కవర్ నిండా నేను బండి మీద చూసిన కాయలు, ఈ సైజు కాయలు ఎంత ఉందో ఒక్కొక్క కాయ. మామిడి పండు అండి, మామిడి పండు ఒక్కొక్కటి ఎంత ఉంది, 5 పెద్ద పెద్ద పండ్లు 5. ఆ కవర్ నిండా వచ్చేసినాయి 5. నువ్వేదో చెబుతుంటావు అప్పుడప్పుడు మా పాస్టర్ గారు అనే ఇది తీసుకెళ్ళి ఆయనకి అని పంపించింది. ఆ రోజే ఇప్పుడు మీరు చెప్పండి, కాయలు తింటాం సంగతి ఏమో కానీ ఆ కాయలు చూసి ఏడుపు వచ్చింది. ఏమయ్యా మనసులో అనుకున్న దాన్ని కూడా వదిలిపెట్టవా? అచ్చంగా నా మీదే వేసావేంది కెమెరా? అది ఎట్లా తెలుస్తాయిదేవా నీకు? పొద్దుకూక నాకెళ్ళే పెడతావా నీ మైండ్ అంతా? అరే నేను రోడ్డు మీద పోతా అనుకున్నది నీకెట్ట తెలిసింది? అసలు అంత దృష్టి ఎట్ట పెట్టావు? నీకేం పనులు లేవా? ఇంత ప్రపంచాన్ని నడిపించాలి, అంత బిజీ నువ్వు. అసలు ఇంత బిజీలో నన్ను ఎట్ట కనిపెడతావా నువ్వు? ఒకసారి కనిపెట్టేటివేంది, ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి గడియ కనిపెడతానే ఉన్నాడు నిన్ను, నన్ను. ఎంతమంది ఒప్పుకుంటారు? దేవునికి అది సాధ్యమైంది. మరి ఇప్పుడు నేను పాడింది తప్పా రైటా? నా ఊపిరైంది నీ శ్వాసనే,
నిత్యము నీకెప్పుడు నా ధ్యాసని. మీరు ఎగతాళి చేయొచ్చు, పెద్ద పోటుగాడు అని నీ మీదే ధ్యాస పెట్టాడు. నేను పోటుగాడిని కాదు, ఎదవని అనుకుందాం. ఎదవ మీద ఇంకా ఎక్కువ ధ్యాస పెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పోటుగాడు కాదు, ఎదవని అనుకుందాం. ఎదవని అనుకున్నాడు అనుకో, అసలుకే ఎదవీడు అని చెప్పి ఇంకెక్కువ ధ్యాస పెడతాడు. ఎట్లా నేను మంచోనైనా ధ్యాస పెట్టేదే ఎదవనైనా ఆయన ధ్యాస పెట్టి. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. మీలో అనుభవించిన వాళ్ళు చెప్పండి, అలా మీరు ఆశించినవి మీరేదో మనసులో అనుకున్నాయి వెంటనే జరిగేటట్టు, ఆ రోజే జరిగేటట్టు, లేదా మరుసటి రోజు జరిగేటట్టు దేవుడు చేసిన కార్యాలు ఎంతమంది గుర్తున్నాయి? ఎంతమంది చేతులు ఎత్తుతారు? అది నేను ఎవరికీ చెప్పలేదు అన్నయ్య, నా మనసులో ఆఖరికి ఇక్కడికి వచ్చి కూర్చొని నువ్వు ఆశించిన పాటతో సహా నువ్వేదో అనుకుని కూర్చుంటావు, ఈరోజు ఆ పాట పాడితే బాగుండా అన్నాని ఖచ్చితంగా నేను అదే ఎత్తుకుంటా. ఒక్కసారిగా ఒళ్ళు పులకించింది. ఎందుకో తెలుసా? నువ్వు నాకేం ఫోన్ చేయలే, అసలు నువ్వు ఆడ కూర్చున్నా కూడా నాకు తెలియదు, కానీ నువ్వు ఆశించిన పాట నా నోట వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఈ అనుభవం కూడా ఉంటుంది కొంతమందికి. ఎంతమంది ఒప్పుకుంటారు ఈ పాయింట్ని? అదిగో అసలు ఏందండి ఆయన మనసు ఏంది? మనం ఏమనుకుంటాం, అసలు ఇంతమందిలో నన్ను దేవుడు గుర్తుపడతాడంటావా? అసలు ఇంతమందిలో దేవుడు నన్ను ఒకదాన్ని, నేను ఒకడిని ఉన్నానని అసలు నన్ను ఆలోచిస్తాడంటావు అనిపించింది మన అవతారాలకి, మన మనసుకి. కానీ ఇది స్పష్టం, ఎంతమందిలో నువ్వు ఉన్నా ఆయన నిన్ను గమనిస్తున్నాడు అనడానికి ఎన్ని సాక్ష్యాలు. మరి ఇవన్నీ ఎట్లా జరుగుతాయండి? యాదృచ్ఛికంగా జరుగుతాయా? అన్ని రోజులు, అంతకు ముందు రోజు నాకు కాయలు రాలేదు, పండ్లు రాలేదు. ఆ తర్వాత రోజు నాకు పండ్లు రాలేదు. ఏ రోజు నేను ఆ బండి మీద చూసి ఆశించాను, అదే రోజు నాకు కాయలు పండొచ్చు. సమస్యల పరిష్కారం దగ్గర నుంచి పెద్ద పెద్ద ఇరుకులు, ఇబ్బందులు, వాటిని పరిష్కరించడం, చిన్న చిన్న ఆశలతో సహా తీర్చడానికి ఎంత సెన్సిటివ్గా, ఎంత సున్నితంగా మన మనస్సుని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడో ఇది ఒక సాక్ష్యం. నీకు జరగలేదు ఎట్లా? నీకు జరగలేదా? నువ్వేదో కూర తినాలనిపించింది, నీకు డబ్బులు లేవు, లేకపోతే ఇంట్లో ఉండే పరిస్థితి లేదు, ఇంటి పక్కలు తెచ్చిస్తారు నీకు. అది అంతకు ముందు రోజు ఎవరు, ఆ తర్వాత రోజు ఎవరు? నువ్వు అనుకున్న రోజే వచ్చింది నీకు అది. అలాంటి అనుభవాలు ఎంతమందికి లేవు? అదిగో ముందు అది తింటమేమో కానీ అది చూసి ఏసయ్యా మనసులో అనుకున్నది వినపడిందా నీకు? నువ్వు వాళ్ళతో మాట్లాడేవా? ఇలా ఎన్ని కార్యాలో. ఇవన్నీ చిన్న చిన్నగా మీకు అనిపించవచ్చు, నాకు ఈ చిన్నవి కాదు. మామిడి పండుది ఏముంది అనొద్దు, కూరదేముంది అనొద్దు, వస్త్రం దేముంది అనొద్దు, పాటదేముంది అనొద్దు. నువ్వు ఎక్కడో అనుకున్నావు నీ అంతరంగంలో, కానీ దాన్ని విని నీకు కార్యం చేసి తన ఉనికిని నీకు స్పష్టపరిచిన కార్యాలు ఎన్నో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మరి మనం విశ్వసించిన వాడు, మనం సేవిస్తున్నవాడు, మనం ఆరాధిస్తున్నవాడు మనతో, మన మనస్సుతో ఎంత సమీపంగా ఉండి మనల్ని అబ్జర్వ్ చేస్తున్నాడో గుర్తించి ఆయన అమితంగా ప్రేమించి ఆయన లోకంలో ఉండండి. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, నిందలైనా, సమస్యలైనా, అవమానాలైనా, కలతలైనా, కన్నీళ్ళైనా కృంగిపోక ఆయనను విడిచిపెట్టక హత్తుకొని ఉండండి. ఆయన నిర్ణయించిన కాలం వచ్చినప్పుడు నిన్ను చుట్టుముట్టిన సంఖ్యలన్నీ తెగిపోతాయి. ఆయన నిర్ణయ కాలం సమీపించినప్పుడు నువ్వు వేదనను అనుభవిస్తున్న స్థితులన్నీ నిన్ను విడిచి వెళ్ళిపోతాయి. పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, పలుగాకి లోకం నిందించిన, ఏకాకివై నీవు రోదించిన, అవమాన పర్వాలు ముగిసేనులే, ఆనంద గీతాలు పాడేవులే. నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు, నవ్వినోళ్ళంత నీ ముందు తలను వంచేరు ఇక ముందు. ఉందిలే దీవెన, ఎందుక వేదన, ఉందిన యాతన, దేవుడే మరచు. దేవునికి మహిమ. ఇవన్నీ నేను అనుభవించి ఇప్పుడు కూడా అనుభవిస్తానే ఉన్నా. ఇప్పటికీ పలుగాకుల్లాగా పొడుస్తానే ఉన్నారు. నన్ను ఎక్కడో చోట ఎవడో దరిద్రుడు లేవుతానే ఉన్నాడు, పొడుతాను.
నిందిస్తానే ఉన్నారు, నా మీద అబద్ధాలు ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. చేసుకునే అదే పలుగాకుల లోకం అంటే కాకులు పొడిచినట్టు పొడుతూ ఉంటారు. ప్రశాంతంగా వీడు బాగా చేస్తున్నారా అని ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ, పొడిచేవాళ్ళు ఎక్కువ, పతనాన్ని ఆశించేవాళ్ళు ఎక్కువ. అదొక మాలోకంలే. సోదోళ్ళు ఏం చేద్దాం, సోదోళ్ళు. అందుకే అవన్నీ పట్టించుకో. పలుగాకి లోకం అనుకుని అందుకే రాసుకో. నిన్ను నిందించే వాళ్ళ గురించి కూడా నువ్వు అదే వాడుకో. నవ్వినోళ్ళంతా నీ ముందు అది అనుకునని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమ. కొన్నిసార్లు అయితే మరి దారుణం అండి. ఏబు గ్రంథం చూస్తే ఏబుకు అక్క చెల్లెళ్ళు ఉన్నారని, అన్నదమ్ములు ఉన్నారని మనకు అసలు తెలియదు. స్టార్టింగ్ నుంచి ఆత్మీయులు ఉన్నారన్న సంగతి తెలియదు మనకి. చివరిలో చూస్తే ఏబు బాధలన్నీ సోదరులన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళ లైన్లోకి వచ్చి ఏది పడాల్సినవన్నీ పడ్డ తర్వాత అంతా అయిపోయి మళ్ళీ కథ సుఖాంతమై రెండంతల దీవెన పొందిన తర్వాత అప్పుడు వచ్చాళ్ళు మళ్ళీ, అయ్యా తమ్ముడా తమ్ముడా ఎన్ని బాధలు పడ్డావరా తమ్ముడా తమ్ముడా అని ఏడ్చినట్టుంది. అలానే ఏడిచారా అని అడగొద్దు. ఎంత లేసి బాధలు అనుభవించితివని ఏడ్చిరని రాసుంది. అందుకని మన స్టైల్లో చెప్పాను నేను. అక్కలు ఏడ్చారు, చెల్లెళ్ళు ఏడ్చారు, అన్నలు ఏడ్చారు, తమ్ముళ్ళు ఏడ్చారు. నేను అనుకుంటాను ఇన్ని బాధలు అనిపించినప్పుడు వీళ్ళందరూ ఎటుపోయారు అనేది నా డౌటు. ఎటుపోయారు? శోధనలు అది కూడా ఒక భాగం. ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పరీక్ష నాళికలో ఉంచినప్పుడు మనకు అత్యంత సమీపస్తులు ఆత్మీయులు అనుకున్న వాళ్ళు సైతం మనల్ని వదిలేస్తారు. మన ఆశలన్నీ అడియాశలు అయిపోతాయి. అందుకే అనుకొనని శ్రమలెన్నో ఎదిరించిన ఆత్మీయుల ప్రేమని దురించిన. వాళ్ళ ప్రేమలు దూరం అయిపోతే వాళ్ళు వదిలేస్తే ఇక మనకు దిక్కు లేదా? అసమానమైన నా దేవుని బలమైన బాహు నిన్ను వీడునా. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. యేసు నిలిచాడు నీ ముందు, నీకు చేసేను కనువిందు. ఉందిలే దీవెనా ఎందుక వేదన, ఉంది నా యాతన దేవుడి మరచునా. దేవునికి మహిమ. అది బిడ్డ. కాబట్టి దేవుని ప్రేమించండి, దేవుని ధ్యాసలో, దేవుని ధ్యానంలో, దేవుని లోకంలో ఉండండి. రోగాలు ఆయనే తీసేస్తాడు, అప్పులు ఆయనే తీసేస్తాడు, సమస్యలు ఆయనే తీసేస్తాడు. ఎట్ట తీసేస్తాడు అన్నయ్య? నీకు దారి లేకపోతే దేవుడికి 14 దారులు ఉన్నాయి. నీకెందుకు? నోరు మూసుకొని నమ్ము. దేవునికి స్తోత్రం. నీకు దారి లేకపోతే ఇక దేవుడికి దారులు లేవేంది? నీకు ఒక్క దారి కూడా లేనప్పుడు దేవునికి 14 దారులు ఉంటాయి. కాబట్టి నేను చెప్పింది నోరు మూసుకొని నమ్మటమే. నమ్మితే స్వతంత్రించుకుంటాం. ఎందుకంటే గత 22 సంవత్సరాలుగా కొంత ఎరుగుదు నాయన్ని. అందుకే ఇంత ధీమాగా మాట్లాడేది. ఈ 22 సంవత్సరాలు మనుషులతో కంటే ఎక్కువగా ఆయనతో సహవాసం చేసిన అనుభవంలో కొన్ని సంగతులు తెలుసు. అది అందుకనే ఇంత ఘంటాపదంగా చెప్పాను. 2 సంగతులు చెప్పండి. ఎవరు ఆకర్షిస్తారు దేవుణ్ణి? దేవుడు వాడుకున్న పాత్రలు ఎక్కువ శాతం మంది ఎవరై ఉన్నారు? ఆరాధకులై ఉన్నారు. ఏమండి? అసలు ఎట్లా పాడతారండి పాటలు? పడమటికి తూర్పెంత ఎడమో, పాపమునకు మనకు నంత ఎడముకలుగా చేసియున్నాడు. మన పాపములను ఎడముగానే చేసియున్నాడు. ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా. శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చేయవే మనసా. మనసు అడిగిందంట ఆయన్ని, సంస్తుతి చేయి అంటావు. ఎందుకు చేయాలయ్యా? నేను చేయను. ఏయ్ మనసా, ఏం పిచ్చా నీకు? చేయాలి. ఎందుకు చేయాలో కారణం చెప్పు. కారణం చెప్పాలా? సరే చెబుతా.
కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, కొడుకులపై తండ్రి జాలి పడు విధమున భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు తన భక్తి పరుల, ఎడల జాలి పడును దేవుడు. ఆ కారణము చే దేవ సంస్తుతి చెయ్యవే మనసా, శ్రీమంతుడగు యెహోవ సంస్తుతి చెయ్యవే మనసా. కోతికి నట్టు ఎగరవాకవే పిచ్చి మనసా. ఎవరికి అది ఇది ఆడు ఈడు అది ఇదని పిచ్చి పిచ్చిగా గుర్తావే పిచ్చి మనసా. చూసా సంస్తుతి చెయ్యి. ఏం రాసుకున్నారు పాటలు, ఎవరు వారికి బోధకులు. మనకున్న ఆశలు అన్నీ వాళ్ళకి లేవు, మనకున్న శరీరాలు వాళ్ళకి లేవు, కానీ వాళ్ళ మైండ్ చూడు ఎటు తిప్పుకున్నారో. ఈ కూటం అయిపోయిందంటే ఇక బైబిల్ సంఖలో పెట్టేది ఇక చెత్తంతా ఆలోచించుకుంటూ పోతారు కొంతమంది. అయిపోయిందా భక్తి రంజన అయిపోయింది, ఇక ముక్తి రంజన మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం. ఆకాశవాణి భక్తి రంజని కార్యక్రమం అయిపోయింది, ఇక ముక్తి రంజని బయలుదేరుతారు. వాళ్ళకి అసలు ఎవరు బోధించారు? వాళ్ళు బోధకులు, సేవకులు. రాజా 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 అంటాడు ఒక ఆయన. నీ రథ అశ్వముగా ఏం శాలేమన్నా ఇవన్నీ ఏ చెబుతావా? ఇక ఏమన్నా చెప్పేది ఉందా? అంటే మీరు లవ్లో పడతారని చెబుతున్నాను నేను. ఎవరితో? ఆ లవ్లో అంటే మళ్ళీ దిక్కుమాల ఆలోచనలకు బావాకండి. అయ్యో స్తోత్రం. నా యేసు రాజా ఆరాధ్య దైవం, కిరీటధారి అయి రథం మీద వస్తా ఉన్నాడట ఆయన. దర్శనంలో ఆయన చెప్పాడు, రథంలో వస్తా ఉన్నాడంట, కిరీటం ధరించుకొని రారాజుగా రథంలో వస్తున్నాడు యేసయ్య. పక్కన నిలబడ్డాడు, త్రోవ పక్కన. ఆయన ముందుకు వెళ్తుంది రథం. ఒక్కటే ఒక కేకేశాడంట, దాటి వెళ్ళిపోతుంటే యేసు రాజా యేసు రాజా అని ఎలుగెత్తి కేక వేసి పాడుకున్న పాట. నా యేసు రాజా నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 రాజా. స్తోత్రం. యేసు రాజా రాజా రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా, యేసు రాజా రాజా రాజా, యేసు రాజా రాజా రాజా, యేసు రాజా. పిచ్చండి వాళ్ళకి, ఆయన పిచ్చే. బాయ్ నీకు చదువు ఉందా లేదా, నువ్వు ఎంత చదివావు ఏందనేది కాదు. యేసయ్య మైండ్లో పడితే, యేసయ్య పట్ల ప్రేమ పుడితే ఇక నీకు రెండో ధ్యాస ఉండదు. ఇక అదే ప్రపంచం. ఆ ప్రపంచంలోనే నువ్వు వెతుకుతున్న సంతోషము, ఆనందము, ఆదరణ, మనశ్శాంతి, ఆరోగ్యము అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందుకే ఇంతసేపు చెప్పా, ఇంకా ఆపేస్తున్నా ఈ మ్యాటరు. నేను ఈ పిచ్చోడిని. ఇప్పుడు ఇదే చెప్పాను అనుకో, ఇక ఈ కూటం సాయంత్రం దాకా అయినా సరే అదే చెబుతూ ఉంటా. అందుకే నేను ఇంక దీనికి ఇంతటితో ఆపేస్తున్నా. ఇప్పుడు దేవుని వాక్యం కట్టా కొట్టా తెచ్చే 4 ముక్కలు చెప్పి ముగిస్తా. అంటే ఇంకా వాక్యం స్టార్ట్ కాలేదన్నమాట. ఏం చేద్దాం కానీ ఈ పూట నీకు చిక్కాం అనుకుంటున్నారా? ముందు చెప్పిన విషయాలు మర్చిపోవద్దు. రాత్రి చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను. ఆయన్ని ప్రేమించండి, మీరు ఆశీర్వదించబడిన వారు అవుతారు. రండి, ఈ విధంగా అసలు నిజంగా దేవునికి కనెక్ట్ అవటం, దేవుడు మన హృదయంలోకి రావటం,
మనం దేవుడిని నిజంగా పొందుకోవటం అనేది మనకు పరలోకము నుండి అనుగ్రహించబడిందట. లోకంలో చాలామంది గనులు, గొప్ప వంశపు వారు, పేరు ప్రఖ్యాతులు గలవారు చాలామంది ఉండగా వాళ్ళెవ్వరికీ యేసయ్య దక్కల. వాళ్ళకి డబ్బులు దక్కినాయేమో, ఆస్తులు దక్కినాయేమో, కోట్లు దక్కినాయేమో, అంతస్తులు దక్కినాయేమో, పదవులు దక్కినాయేమో, పేరు ప్రఖ్యాతులు దక్కినాయేమో, కానీ వాళ్ళకి యేసు దక్కల. మనకు అవన్నీ దక్కకపోయినా మనకి యేసు దక్కాడు. వాటన్నిటికంటే ఉన్నతమైన యేసు దక్కాడు. ఆ యేసుని మనం పొందుకోవడం విషయంలో మనకి అది పరలోకము నుండి అనుగ్రహించబడిందట. ఎంత ధన్యులో, ఎంత అదృష్టవంతులో. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం ఒక్కసారి చూడండి. పైనుండి మనం పొందవలసిన కొన్ని సంగతులు ఈరోజు మీతో మాట్లాడి ముగిస్తాను నేను. పైనుండి మనం పొందవలసిన కొన్ని సంగతులు, వాటిలో మొట్టమొదటిది ఇక్కడ రాస్తుంది. ఒక్కసారి యోహాను సువార్త 3వ అధ్యాయం 27వ వచనం చదువు. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమియో పొందనేరడు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుని దేవుని నడిపింపు పొందుతాం. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఇంతసేపు మాతో మాట్లాడిన మాటల విలువ కొరకు నీకు స్తోత్రం ప్రభువా. ఆ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు. ఇప్పుడు నీ దాసుడు కొన్ని సంగతులు మాకు ఈ వారం మాకు పాఠం నేర్పుతుండగా మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా ప్రోత్సహించి ఉపదేశాన్ని అడ్డగింపు దుష్టాత్మల్ని బంధించి నీ కృప చూపమని, నీ వాక్యమును పంపి మమ్మల్ని ప్రోత్సహించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లోకంలో మనుషుల అనుగ్రహాల కోసం ఆశపడతారు. అధికారుల అనుగ్రహం కోసం తిప్పలబడతారు. భర్త అనుగ్రహం కోసం భార్య, ప్రియురాలి అనుగ్రహం కోసం ప్రియుడు. ఏమండి, అప్పులున్నోళ్ళు ఆ అప్పులు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చేవాళ్ళ అనుగ్రహం కోసం, ఇలా మనుషుల అనుగ్రహం కోసం మనుషులు వెంపర్లాడతారు. యోహాను చెప్పాడు, అన్ని అనుగ్రహాల కంటే కూడా గొప్ప అనుగ్రహం దేవుడిచ్చే అనుగ్రహం. ఈ లోకంలో మనం పొందినవి ఆయన అనుగ్రహం లేకుండా మనం పొందలేము. పరలోకం నుండి ఎవరికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకుంటే ఎవడును ఏది పొందనేరడు అనుంది. అందుకే ఇందాక చెప్పిన మాట దీనికి అక్షరాల సెట్ అవుద్ది. ఏమిటి మనం పొందిన అనుగ్రహాలన్నింటిలో గొప్ప అనుగ్రహం, పరలోకం నుండి మనకు దొరికిన అనుగ్రహం ఏంటి? దైవానుగ్రహం అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆ యేసుని అద్భుతంగా మనకు పరిచయం చేసి ఆయనలో మనం ఆనందించేటట్టు మనల్ని ప్రోత్సహించే దైవజనులు మనకు దొరకటం కూడా దైవానుగ్రహమే. ఆయన అనుగ్రహించకపోతే సరైన సేవకుడు కూడా ఎక్కడ నీకు అంతా సోది మేళాలే. కాస్త ఏదన్నా మనల్ని కాస్త ఆత్మీయంగా ముందుకు నడిపించే నాయకగణం దొరికింది అంటే అది కూడా దైవానుగ్రహమే. ఈరోజు లోకస్తుల్ని విడిచిపెడదాం, పక్కన పెడదాం. మనమందరం దేవుని బిడ్డలం. మనం పొందాల్సినవేవైనా అవి పరలోకము నుండి మనకు అనుగ్రహించబడాలట. పరలోకము నుండి మనకు అనుగ్రహించబడితే అప్పుడు అన్నీ మనం స్వతంత్రించుకోగలుగుతాం. అందుకే మన కళ్ళు ఆయన వైపు చూడాలి అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతున్నటువంటి సంగతి. మనుషులకెళ్ళి వాళ్ళ అనుగ్రహాలకెళ్ళి మన చూపు నిలపొద్దు. ఇందాక మన వాళ్ళు ఆరాధనలో పాట పాడారు. కీర్తనల్లో ఒక కీర్తన అది, కలవరపడి కొండల వైపు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి దొరుకునని. ఒక్కసారి కీర్తనల గ్రంథం తీసుకుంటే కీర్తనల గ్రంథము 121వ కీర్తన, కరెక్ట్, మొదటి వచనం నుంచి. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, ఆయన నీ పాదమును తొట్టిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఈ మాటలన్నీ చెప్పకముందు ఏమన్నాడు తెలుసా? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను అన్నాడు. కానీ అనుగ్రహించబడాల్సింది ఎక్కడి నుంచి? మనుషుల దగ్గర నుంచా లేకపోతే పరలోకం నుంచా? ఎస్. ఇది లోకంలో ఉన్నటువంటి అన్యులకి ఈ సంగతి తెలియదు. దేవుని వాక్యం ఎరిగిన మనకి తెలుసు. మనకు అనుగ్రహింపబడ్డది ఏదైనా సరే దేవుడి కృపతోనే మనకు అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహించకపోతే మనం ఏది పొందలేమని మనకు తెలుసు. ఈరోజు మీలో చాలామంది చాలా అవసరాలు కలిగి ఉన్నారు.
చాలా అక్కర్లు కలిగి ఉన్నారు. కొన్ని విషయాలు జరగాలని ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్ని కార్యాలు అలా ముందు పెట్టుకొని వాటి నెరవేర్పు కోసం తహతహలాడుతున్నారు. కొంతమంది తల్లులు తమ పిల్లల్ని రక్షించుకోవాలని ఆశపడతా ఉన్నారు. తమ బిడ్డలకి మంచి ఉపాధి దొరకాలని ఆశపడతా ఉన్నారు. తమ పిల్లల ఫ్యూచర్ బాగుండాలని ఆరాటపడతా ఉన్నారు. అలాగున కొంతమంది పిల్లలు తల్లిదండ్రుల్ని మేము క్రమంగా చూసుకోవాలని ఆశపడతా ఉన్నారు. రైట్, నువ్వు ఆశించేవి అవి భూ సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా మనుషుల దయతో అవి జరగవు. దాని అంతటికంటే ముందు దేవుని దయ మనకు కావాలి. పైనుండి మనకు సహాయము రావాలి. పైన ఉన్నవాడికి మన మీద కనికరం పుట్టకపోతే భూమి మీద ఏ మనుషునికి మన మీద కనికరం పుట్టదో, దయ పుట్టదో. మనం బాధపడుతుంటే వాళ్ళు అసహించుకుంటూ ఉంటారు. మనం ఏడుస్తుంటే అవతల వాళ్ళు విసిగించుకుంటూ ఉంటారు. పాపం ఈ అనుభవాలు మీకు తగిలే ఉంటాయి. మనం కన్నీరు మున్నీరు అవుతుంటే అవతల వాళ్ళకి పెద్ద శోధనలా ఫీల్ అవుతారు. అంటే మనుషులకి మన మీద దయ పుట్టదు. ఎవరైనా మన మీద దయ తలచి మనకి ఏదన్నా సాయం చేశారంటే మన మీద ఫస్ట్ ఎవరికి దయ కలిగిందో తెలుసా? ఆయనకు దయ కలిగింది. ఆయన దయ మనుషులు నిన్ను దయ చూపడానికి కారణమైంది. భక్తుడు అన్నాడు, కొండల తట్టు నేను చూస్తే, అంటే కొండల్లాంటి వ్యక్తులకి వెళ్ళి నేను చూస్తే నాకు సహాయం ఎట్లా దొరికింది? నేను కొండలకెళ్ళి కాదు, నా ఆశ్రయ దుర్గమైన నా దేవుని వైపుకు చూడాలి. నేను మీలో కొంతమంది కఠినమైన శ్రమల్లో ప్రయాణం చేస్తున్నారు. అవి ఏ విధమైన శ్రమలో నాకు తెలియదు. రోగాలతో కొంతమంది, అప్పులతో కొంతమంది, మానసిక వేదనలతో కొంతమంది, మార్పు లేని వ్యక్తులతో కొంతమంది, కార్యాలు విఫలమై కొంతమంది పాపం రకరకాల శ్రమలో నలుగుతున్నారు. మీరు రాసుకోండి, నీవు అనుభవిస్తున్న శ్రమ కూడా నీకు పరలోకము నుండి అనుగ్రహించబడకపోతే అది రాదు. పరలోకమందున్న దేవుడు అది నీవు ఫేస్ చేయటానికి ద్వారాలు తెరవకపోతే ఆ శ్రమ కూడా నీకు రాదు. ఆ మాట యోహాను చెబుతున్నాడు. నాకేం తెలుసు మరి? ఇప్పుడు మీరు చదవండి. పరలోకము నుండి ఎవనికైనాను ఏదైనాను అనుగ్రహింపబడకపోతే ఎవడును ఏదియు పొందడు అన్నాడు. ఇప్పుడు మనం పొందే మేలులే కాదు, కీడులు కూడా ఉన్నాయిగా. మేలులు దేవుడు అనుగ్రహించాడు అనుకుందాం, మరి కీడులు ఎవరు అనుగ్రహించారు? మనం పొందేటువంటి కీడులు, శోధనల్లో కూడా చాలా వరకు మనకి దేవుని అనుమతితోనే ఎదురవుతాయి. ఈ మాట మనం దేవుని అడగొచ్చు. నీ సెలవు లేకుండా, నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఈ శ్రమ కూడా నాకు రాలేదు, ఈ శోధన నాకు రాలేదు. ఇది నాకు వచ్చింది అంటే పోరాడి గెలవాలని నాకు అనుమతించావా? నన్ను నల్లగొట్టడానికి అనుమతించావా? నాకు ఏదన్నా పాఠం నేర్పడానికి అనుమతించావా? లేకపోతే నాలో ఇంకా ఏమైనా సరిచేయబడాల్సినవి సరిచేయబట్టడానికి అనుగ్రహించావా? లేకపోతే నేను గర్వించకుండా నన్ను లొంగదీయటానికి అనుగ్రహించావా? ఏ కారణం చేత అనుగ్రహించావు? నీ అనుమతి లేకుండా, నీ అనుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందనేరడని బాప్తిసం ఇచ్చి యోహాను చెప్పాడు. దేవా, ఈరోజు నేను ఇది ఫేస్ చేస్తున్నాను, ఇది నీకు తెలియకుండా వచ్చిందా అని దేవుని ముందు నువ్వు అది ఉంచవచ్చు. దేవుడు స్పందిస్తాడు. నా శరీరంలో ఉన్న ఈ ముళ్ళు సంగతి ఏమిటని పౌలు దేవుణ్ణి అడిగాడు. 3 సార్లు అడిగాడట. పౌలు నడికట్టు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి, కర్చీపు తగిలితే రోగాలు తగ్గుతున్నాయి. మామూలుగా లేదు పౌలు పరిస్థితి. ఓ రకంగా చూడాలంటే పౌలుని ఒక రేంజ్లో చూస్తున్నారు జనం. అట్టుంది పౌలు పరిస్థితి. కానీ విచిత్రం ఏంటంటే పౌలు పేషెంట్ లాగా ఉన్నాడు. జనం వచ్చి అంటారు, అయ్యా నీ చేతి వస్త్రం తీసుకెళ్ళి వేసానా, వాడు బాగుపడ్డాడు. నీ నడుకట్టు తగిలిందా, మా వాడు స్వస్థత పొందాడని వాళ్ళు వచ్చి చెబుతుంటే నాకు తెలిసి పౌలు నవ్వుకొని ఉండాలి. నా నడికట్టుకి, నా చేతి వస్త్రానికి అంత శక్తి ఉంటే నాకున్న బలహీనత సంగతి ఏమిటి? పౌలు దేవుడిని అడిగాడు 3 సార్లు, నాకున్న బలహీనత తీసివేయి తండ్రి అని. ఆయన అన్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత ఎందే నా శక్తి పరిపూర్ణమగుచున్నది, అది తీసేయని నన్ను అడగొద్దు, అది కొనసాగిద్ది అన్నాడు. అయినా నీకేం కాదు, నా కృప నీకుందన్నాడు. ఎందుకు దీన్ని అనుమతించావు అని ప్రశ్నిస్తే దేవుని సమాధానం, నీకు నేను ఇచ్చిన ప్రత్యక్షతలు విశేషంగా ఉన్నాయి, అందుకే నువ్వు హెచ్చిపోకుండా ఆ ముళ్ళు నీకు ఉంచాను అన్నాడు. ఏమన్నా అర్థమైందా మీకు? కొన్నిసార్లు ముళ్ళులా మనల్ని గుచ్చుతున్న శోధనలు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాలను బట్టి మనకు అనుమతించబడతాయని నీకు తెలుసా? కొంతమంది భర్తలో భార్యలకు ముళ్ళు,
ఎక్కడెక్కడ వాళ్ళంతా మారుతున్నారు, మా దరిద్రుడు మారి సావట్లేదు ఏందన్నయ్య, మామూలు టార్చర్ కాదన్నయ్య నాకు అంటారు కొంతమంది ఆడపిల్లలు. నేను చెప్తా, నీవు పరిపూర్ణతలోనికి వచ్చినట్లు, నీవు కొన్ని విషయాల్లో సరిచేయబడినట్లు, బ్యాలెన్స్ అగునట్లు అదొక ముళ్ళు అంతే. అంటే ఈ ముళ్ళు బతుకంతా భరించాల్సిందనా? మారడా? మార్చుకుంటాడు దేవుడు. ఈలోపు నువ్వు సరిచేయబడాల్సినవి కొన్ని ఉన్నాయి, అవన్నీ బ్యాలెన్స్ అయిన దాకా ఆ ముళ్ళు గుచ్చుతానే ఉంటుంది. నువ్వు బ్యాలెన్స్ అయిన తర్వాత ఆ ముళ్ళు విరిగిపోయేది, ఆ వ్యక్తి కూడా మార్పు చెందే అవకాశం ఉంది. తిరస్కరించడానికి లేదు, తిరుగుబాటు చేయడానికి లేదు. నా దేవుడు నాకు అనుగ్రహించాడు, నాకు ఇచ్చిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అనే మనస్సు కలిగి మనం ప్రయాణం చేయాలి. ఏమన్నా అర్థమైందని నేను చెప్పింది? ఎంతమందికి అర్థమైంది? అర్థమైతే చేతులెత్తు. దేవునికి కృతజ్ఞతలు. ఎవరు అనుగ్రహించారు? నీకు అనుమతించబడినటువంటి మేలు అండ్ కీడు కూడా దేవుని సెలవు లేకుండా రాదు. వచ్చింది అంటే ఎందుకు వచ్చింది అనేది పరిశీలించుకొని బ్యాలెన్స్ కావాల్సిన ఏమైనా ఉంటే బ్యాలెన్స్ అవ్వు. నాకేం అర్థం కావట్లేదని అన్ని విషయాలు నేను బాగానే ఉన్నానంటే మరి ఏం బ్యాలెన్స్ కావాలో ఆయన అడుగు, తప్పకుండా నీకు బయలుపరుస్తాడు, డీల్ చేస్తాడు. కాబట్టి మనం అనుభవించేటువంటి కీడులే కాదు, మనం పొందగోరిన మేలులు కూడా దేవుని యొద్ద నుండే మనకు రావాలి. దేవుడే మనకు తిరుగులేని సహాయకుడు. నేను నేర్చుకున్నదే మీకు నేర్పుతుంది అదే. దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను సహాయం అడిగి ఆయన మీద ఆధారపడటమే నేను నేర్చుకున్నా. అధికారుల దయాదాక్షిణ్యాలు కానీ, లేకపోతే మరో మనుషుల దయాదాక్షిణ్యాలు కానీ, ఎవరి కనికరం కోసమైనా సరే వేడుకోవడానికి నాకు మనస్సు ఉండదు. అందుకే నేనంటే కొంతమందికి మంట, అందుకే నేనంటే కొంతమందికి బాధ, అందుకే నేనంటే కొంతమందికి నొప్పి. అసలు ఏందిరా వీడు అనుకుంటారు, ఏందిరా వీడి దమ్ము అనుకుంటారు, వీడి ఊడిని లెక్క చేయడేందిరా అనుకుంటారు. లెక్క చేయబోవడానికి నేనేం పెద్ద మొనగాడిన అయ్యింది? నేను మీలాంటి మనిషినే, సామాన్యుణ్ణే. కాకపోతే నేను ఒకటే ఫిక్స్ అయ్యా, మనుషుల దయా దాక్షిణ్యాలు, మనుషులు వేడుకోవటాలు, మనుషుల దగ్గరికి పోయి దేహను మొత్తుకోవటాలు, ఇవన్నీ ఒక దేవుని సంబంధిగా నాకు తగవు. ఎందుకంటే నా దేవుడు సుప్రీం, నా దేవుడు సుప్రీం, నా దేవుడు సర్వాధికారి. ఎవరైనా కొంతమంది గతంలో కొంతమంది అధికారులు ఎట్లనన్నా నన్ను వాళ్ళ కాళ్ళ దగ్గరికి రప్పించాలని ట్రై చేశారు. ఈ పరిచర్యలో కొన్ని విషయాలు అడ్డు తగిలి గతంలో ఎట్లనన్నా నన్ను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు కొంచెం హెల్ప్ చేయండి అని నా చేత అడిగిపించుకోవాలని ట్రై చేశారు. ఎంతమందికి అర్థమవుతుందా ఇలారా? వాళ్ళ దృష్టిలో నాకు తల బిరుసు, లెక్క చేయడు. అసలు ఏందో వాడి పొగరు అర్థం కావట్లా. ఎవరిని లెక్క చేయడు, ఎంతలో వాడిని కూడా లెక్క చేయడు, అడు కూర్చో అంటాడు అని ఎట్లనన్నా ఏదో ఒక కోణంలో నన్ను ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం నాకు ఇక్కడ సమస్య ఎదురైంది, నాకు హెల్ప్ చేయండి అని వాళ్ళని నేను అడగాలని, వాళ్ళ కాళ్ళ దగ్గరికి నేను వెళ్ళాలని ఆశపడి కొంతమంది తిప్పలు పడ్డారు. నేను బానుగా పోను. ఎందుకు రాడు అంతే, నేను పోను. పోతే పోయింది, ఏది ఉన్నా పోయినా పర్వాలా. ఎందుకంటే నేను కలిగి ఉన్నవి ఏవైనా, నేను నెరవేరుస్తున్నవి ఏవైనా నాయి కాదు, మొత్తం ఆయనయి. నన్ను కదిలిచ్చాడనుకో ఎవడన్నా, నన్ను కెలికాడనుకో ఎవడన్నా, వాడు నన్ను కాదు, డైరెక్ట్గా ఆయన కెలుగుతున్నట్టే, ఆయన కదిలిస్తున్నట్టే. నన్ను కదిలిస్తే నేను మనిషిని నేనేం చేయను. ఆయన్ని కదిలిచ్చాడనుకో, ఇక స్త్రీ అయినా పురుషుడైనా వాళ్ళకి నామరూపాలు ఉంటాయా? అడ్రస్ కూడా కనపడరు ఇక యేసు నామంలో. ఏందిరా ఈడి దమ్ము, ఎక్కడెక్కడోళ్ళు మన కాళ్ళ దగ్గరకు వస్తుంటే ఈడు రాడేందంటే ఈడు రాడురా అంతే. దేవునికి స్తోత్రం. ఈడు రాడు, మామూలు మీడియం వాళ్ళం కాదు, మహాగర్వం. నీ బొంద గర్వం అనుకో, నీ బొంద అనుకో, ఏమన్నా అనుకో.
నువ్వెంతటోడు అయినాగా నువ్వు ఎంత నష్టాన్నైనా కలిగించడానికి ట్రై చేయి. ఏదన్నా ఉన్నది ఏదన్నా కలిగి ఉన్నది ఏదన్నా నేను నెరవేర్చేది ఏదన్నా నాదైతే కాదు నాకు నష్టం, నాదేమీ లేదు. ఆఖరికి నేను కూడా నా వాడిని కాదు, నేను ఆయన వాడిని అప్పచెప్పుకున్నా. ఇది గర్వం కాదు, నా సమర్పణది. ఏది కావాలన్నా నాకు తెలిసింది ఒకటే, పోయి ఆయన దగ్గర కూర్చోవటం. నువ్వా 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 నీకు దండం నీకు దండం నీకు దండం నీకు దండం. 3 లక్షలు అయింది, స్పాట్ 1.5 లక్షలు కట్టాలి. అయినా 15 రోజుల దాకా గ్యారంటీ చెప్పలేమన్నారు మా నాన్నకి. పైసలు లేవు, ఉన్నాయి కాసిన కూసిన ఎవరైనా ఉన్నాయంటే దేవుని మందిర స్థలం కోసం ఇచ్చినవి నా చేతిలో ఉన్నాయి. నేనేం చేయాలి? నాకు ఫోన్ చేశారు పరిచారకులు తమ్ముళ్ళు, ఆసుపత్రికి ఆయన తీసుకెళ్ళి ఇట్లా ఉంది, సీరియస్ కండిషన్ అంటున్నారు, ఇది పరిస్థితి అని. నేరుగా ఇంటికి తేండి అని చెప్పా. మరి ఏం చేయాలి? పైసలు లేవు, ఉన్న డబ్బులేమో స్థలం కోసం ప్రజలు ఇచ్చినాయి, అవి నా సొంతానికి వాడటం నాకు మనసు లేదు. కాబట్టి ఈ మాట దేవుని ముందు పెట్టా, ఆయన ఇంటికి తెప్పించా. ఇంటికి వచ్చాడు, ఏకాంత ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేశా. ఆయన సంగతి చూడని ఆయన ఇంటికి తెచ్చారు. నేను ఇంటికి వచ్చాను, ప్రార్థనకి వెళ్ళి వచ్చి మా నాన్న దగ్గరికి నిలబడి ఒక మాట అడిగాను. నాన్న, నేను ప్రార్థన చేస్తా, ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడనే విశ్వాసం నీకుందా అని అడిగా. ఆయన నన్ను రెండో మాట అనకుండా, చెయ్యయ్యా నాకు నమ్మకం ఉంది, ఆయన బాగు చేస్తాడు అన్నాడు. ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి, మీరు నమ్మండి నమ్మకపోండి, ఆయన పడక దగ్గర మోకాళ్ళు వేసి యేసు రక్తం రాసి విశ్వాసంతో ప్రార్థన చేశా. దగ్గర అప్పటికే 80 ఏళ్ళు వచ్చినాయి. దీర్ఘకాలం బతికినట్టే. నరుని ఆయుష్కాలం 70, అధిక బలం ఉంటే 80. దేవునికి స్తోత్రం. 70 దాటాడు. కానీ మరి తండ్రిగా అందులో నాకు మంచి సెంటిమెంట్, ఆయన మంచి ఫ్రెండ్, తండ్రి మరియు స్నేహితుడు కూడా. అందుకే ఫ్రెండ్లీగా మాట్లాడాను. నేను ప్రార్థన చేస్తా, నా దేవుడు స్వస్థపరుస్తాడన్న నమ్మకం నాకుంది, నీకుందా అని అడిగా. నాకుందే చెయ్యి అన్నాడు. మోకాళ్ళు వేసి ఒక్కటే ప్రార్థన, భారం కలిగి ప్రార్థన చేశా. ఒక తెల్లవారుజామున ఆయన దర్శించాడు ప్రభు. ఆయన అన్నాడు, పొద్దున్నే 7-8 నేను వెళ్ళి ఆయన దగ్గర పలకరించాను, నాన్న ఎట్లున్నా అని. రాత్రి నువ్వు వచ్చి ప్రార్థన చేసిపోయిన కాడ నుంచి బాగుందయ్యా అన్నాడు. రాత్రి నేను ఎప్పుడు వచ్చాను, నేను రాలేదన్నాను. తెల్లవారుజామున 3 వచ్చి చేసావుగయ్యా అన్నాడు. నేను రాలేదు నాన్న, నేను నిద్రపోతున్నాను. భలేవాడివే, వచ్చావుగా, నన్ను లేపావు, నా మంచం దగ్గర నిలబడ్డావు, ప్రార్థన చేశావు, రాలేదంటావు ఏందయ్యా అన్నాడు. నిజంగా నేను రాలా, నిజంగా రాలేదు నాన్న నేను. మరి ఎవరు వచ్చారు? ఆయన వచ్చాడు. ఆ దెబ్బతో బాగుపడి లేచి 8 సంవత్సరాలు ఇక మళ్ళీ సైకిల్ దొక్కుతా తిరిగాడు. కదలకుండా పడిపోయినాడు, మళ్ళీ సైకిల్ దొక్కడం మొదలు పెట్టాడండి. 3 లక్షల డబ్బులు ఎటుపోయినాయి, 1.5 లక్షల స్పాట్ కట్టడం ఎటుపోయింది, 15 రోజుల తర్వాత కానీ చెప్పలేమన్న మాట ఎటుపోయింది. పాపం డాక్టర్ తప్పు లేదు, వాళ్ళు వైద్య శాస్త్రం ప్రకారం వాళ్ళు చెబుతారు. మరి మన దగ్గర ఉండాలిగా సౌండ్. మరి ఏం చేయాలా? వింటున్నావా మాయ్, వింటున్నావా? నువ్వే విను. టోపీ స్తోత్రం చెప్పు. ఒక్క రాత్రి తెల్లవారుజామున ఆయన్ని దేవుడు స్పర్శించాడు. తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన తిరుగు లేకుండా జీవించాడు. 2 ప్రార్థనలు. ఒకటి, ఇంకా కొంతకాలం ఆయన జీవించాలని నేను కోరుకుంటున్నాను. ఇన్ని సంవత్సరాలు కష్టపడి మమ్మల్ని పోషించాడు ఆయన, కొన్ని సంవత్సరాలైనా నేను ఆయనకు సేవ చేయనట్లు ఆయన బతకని అని అడిగా. ఇన్నాళ్ళు మమ్మల్ని చూశాడుగా,
మాకు రెక్కలు తెచ్చాడుగా, నువ్వు వాడుకున్నావుగా ఆయన్ని. మరి ఆయన దగ్గర నేను అనుభవించాను, పొందాను ఆనందాన్ని, ఆయన సేవ పొందాను. నేను కొంతకాలం ఆయనకి సేవ చేయాలి, ఆయన బ్రతకని అంటే పర్మిషన్ గ్రాంటెడ్ అన్నట్టు ఓకే చేశాడు. తర్వాత 2015 సంవత్సరంలో, అప్పటికి 8 సంవత్సరాలు నిండిపోయినాయి బతికి. అంటే 8 ఏళ్ల క్రితమే లేవాల్సిన శాలిటీ. అడిగానని 8 ఏళ్ళు పైచిలకు టైం ఇచ్చాడు ఆయనకి. 2015 డిసెంబర్ 9న, అది కూడా ఎట్లా అనుకున్నానంటే, చలికాలం వస్తుంది, డిసెంబర్ చలికాలం కదా, స్నానపానాదులకు ఇబ్బంది పడతాడేమో, ఎట్లా చేస్తాడో ఈయన. నేనేమో కోటాలు బాగా బిజీ అయిపోయా, కోటాలో తిరుగుతున్నా, ఎట్లా ఈయన పరిస్థితి అని ఆలోచించా. జస్ట్ అలా ఆలోచించా అంతే. డిసెంబర్ 9వ తారీఖు పగలు స్నానం చేసుకున్నాడు, భోజనం చేశాడు, సాయంత్రం 6 గంటల వేళ పండుకున్నాడు, లేచి కూర్చున్నాడు, మళ్ళీ పండుకున్నాడు, ఇంకంతే సైలెంట్గా వెళ్ళిపోయాడు దేవుని దగ్గరికి. ఇప్పుడు ఎక్కడి నుంచి సాయం దొరికింది? ఎవరు దయ చూపుతారు? ఎవరి దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుందాం? ఎవరి కనికరం కోసం వేడుకుందాం? నాకు తెలిసింది ఒక్కటే, ఆయన కాళ్ళు పట్టుకోవటం, ఆయన పాదాలను ఆశ్రయించటం. నా మీద నేను ఏ బరువు ఉంచుకోవాలా? నా బరువు ఆఖరికి నేను ఇంత పరిచర్య ఈ ఒక్కటే కాదు, దాదాపు దేవుని కృపను బట్టి ఇప్పుడు 200 ప్రాంతాలకు రీచ్ అయింది సంఘాలు. 200 సంఘాలుగా మార్పు చెందుతుంది. అంటే ఒకప్పుడు చిలకలూరుపేటలో తండ్రి సన్నిధిలో ప్రభు వల్ల ఇక్కడ ఆరాధన, ఇక్కడ క్రమం, ఇప్పుడు 200 ప్రాంతాలలో జరుగుతున్నట్టు దేవుడు కార్యం చేశాడు. ఇంచుమించు అంటే ఒక సంఘాన్ని అన్ని సంఘాలుగా ఆయన అభివృద్ధి చేశాడు. ఆ భారమైనా, ఈ భారమైనా, నా కుటుంబ భారమైనా, ఆఖరికి నా భారమైనా, నాకు తెలిసింది ఒకటే, ఆయన మీద ఆధారపడటం, ఆయన అనుగ్రహం కోసం ఆయన వేడుకోవటం. ఏదన్నా రాని, అలివైతే చూస్తా, డీల్ చేయగలిగితే చేస్తా, అబ్బో ఇది మనకు అలివి తప్పిద్దిరా అనుకుంటే పోయి ఆయన దగ్గర నుండి సహాయం వచ్చినట్లు ఆయన పాదాలను ఆశ్రయిస్తా. మీకు కూడా ఇదే నేర్పుతున్నా. నన్ను వెంబడించే వాళ్ళు ఇక్కడ ఉన్నోళ్ళైనా, లైవ్లో ఉన్నోళ్ళైనా, మీ అందరికి ఇదే నేర్పుతున్నా. మనకి పైనుండి సహాయము రావాలి, పైనుండి కార్యాలు జరగాలి. మనకు అనుగ్రహం ఇచ్చేవాడు పైన ఉన్నాడు. ఆయన అనుగ్రహించాడనుకో, ఇక్కడి మనుషులు మన కాళ్ళ దగ్గరికి వస్తారు. మనం ఎవడి కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం, వారినే మన పాదాల దగ్గరికి నా దేవుడు రప్పిస్తాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్ అయిపోయింది. పైనుండి దేవుడు అనుగ్రహించేటువంటి అనుగ్రహం కోసం కాచుకోండి, దేవుణ్ణి వేడుకోండి. నీ కుటుంబంలో వ్యక్తులకు బాగలేదా? నీ శరీరంలో బలహీనత, నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారుగా ఉన్నాయా? దేన్ని బట్టైనా కలత చెందున్నావా? డోంట్ వరీ. కొండల తట్టు చూడొద్దు, సహాయం రాదు. బండల తట్టు చూడొద్దు, సహాయం రాదు. నీవు పైకి చూడాలి. డీల్ చేయగలిగితే చెయ్యి, వల్ల కాలేదా చెప్పు, ఇంట్లో చెప్పు, నేను ఏకాంతంగా దేవునితో గడపాలనుకుంటున్నాను. కొన్ని రోజులు, ఒక 3 రోజులు నేను ఈ సమస్య కొలిక నా దేవుడు తెచ్చిందాక నేను ప్రార్థనలో కూర్చుంటాను. నన్ను డిస్టర్బ్ చేయదని పోయి కూర్చో, బైబిల్ చేత పట్టుకోపో. కొంతమంది ఎటకారంగా, రే సమస్య ఇంతలో సమస్య ఎడబెట్టుకుని ప్రార్థనని పోతామేరా, ఇది ఎట్లానో ఆయన డీల్ చేస్తాడు, మీకెందుకు, నేను ప్రార్థన చేస్తా. చేయడు దేవుడు, డీల్ చేయడు, సాయం చేయడు. అది ఏదన్నా కానీ, అమ్మా తిరిగి ఇసుగుపడుతుందమ్మా, జాబ్ రావట్లేదమ్మా, రే భయపడవాకో, నేను కూర్చుంటా ప్రార్థనలో, నా తండ్రికి మొరపెడతాను. మనుషులు దయ కోసం తిరుగుతున్నావు, మనుషులు దయ చూపర్రా. మన ముఖాలు చూస్తే మనుషులకు అసహ్యం, మన ముఖం చూస్తే దయ పుట్టాలంటే దేవుడు పుట్టించాలరా. నేను ప్రార్థన చేస్తా. మొన్న ఆ పెద్ద ఆయన కొడుకుల గురించి సాక్ష్యం విన్నాను నేను లైవ్లో. 2 కొడుకులు. రాత్రి అజయ్ చెప్పినట్టున్నాడు, రాత్రి ప్రార్థనకు ముందు, నువ్వే చెయ్యొద్దు, నువ్వేగా సాక్ష్యం ఇచ్చింది కొడుకులు ఉద్యోగాల గురించి. ఎవరు ఇచ్చింది సాక్ష్యం? ఎవరు? ఒక పెద్ద ఆయన కూర్చొని ఉన్నాడు ఇక్కడ. నేను ఇక్కడ సాక్ష్యాలు చెప్పేటప్పుడు చూసా, ఆయనలానే ఉన్నాడు. నువ్వే కదా, నువ్వనుకుంటున్నాను నేను కదా. సరే, అన్నీ తిరిగి విసుగు చెందితే కొడుకులు ఆయన దగ్గరకు వచ్చి అడిగితే, సరే అన్నీ తిరిగారు కదా,
ఇప్పుడు నేను దేవుని పాదాలు పట్టుకుంటా కన్నీళ్లతో, మరొకసారి ప్రయత్నం చేయండి అని ఆయన ప్రార్థనలో ఉన్నాడట. పెద్దోడికి ఒక జాబ్ వచ్చింది, చిన్నోడికి ఒక జాబ్ వచ్చింది. ఇద్దరు 2 జాబులతో తండ్రి దగ్గరికి వచ్చారు. మామూలు సాక్ష్యాలు కాదు. నా దేవుడు సర్వశక్తి గల దేవుడు, నేను నా దేవుని పాదాలు పట్టుకుంటా, కృంగిపోవద్దు, నీకు సహాయం దొరుకుతుందని అనగలిగే తల్లిగా తండ్రిగా నువ్వు ఉండాలి. దాన్నే సాధన చేయాలి. ఇది మొదటి సంగతి, గుర్తుపెట్టుకోండి. పై నుండే మనకు సహాయం రావాలి. ఆ సహాయమే మనకు స్థిరమైంది, 4 విధాలా లాభకరమైంది. రెండవది, పై నుండి మనకు జ్ఞానం రావాలి. భూ సంబంధమైన జ్ఞానము కొంత ప్రయోజనము. ఇంకొక జ్ఞానం ఉంది, దయ్యాల జ్ఞానం. అది మనల్ని, మన సమాజాన్ని కూడా పాడు చేసే జ్ఞానం. ఆ జ్ఞానం కాదు. పైనుండి దేవుడు పంపే జ్ఞానం ప్రత్యేకమైందని యాకోబు రాసిన పత్రిక, ఒక్కసారి మీరు బైబిల్ తీసి చూడండి. ముందు మాటలో చెప్పాను, పై నుండి మనకు సహాయము కలుగునట్లు మనం దేవుని వైపే చూడాలి అనేది ఈ మాట మొదటి మాట అయితే. రెండవ మాట యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చూడండి. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, అదిగదిగో పైనుండి అనుగ్రహం అయిపోయింది, ఇప్పుడు పైనుండి జ్ఞానం సంగతి చూద్దాం. అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. మీకు ఏ జ్ఞానం కావాలి? భూ సంబంధమైన జ్ఞానమా, దయ్యముల జ్ఞానమా, పైనుండి వచ్చే జ్ఞానమా? అట్లయితే దానికోసం దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి వేడుకోవాలి. ఆ పైనుండి వచ్చేటువంటి జ్ఞానం యొక్క గొప్పతనాన్ని గురించి కొన్ని మాటలు వర్ణించాడు అక్కడ చూడు. మొట్టమొదట పవిత్రమైనది, పైనుండి వచ్చే జ్ఞానం పవిత్రతను నేర్పుతుంది, పవిత్రమైనది. తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. అది కావాలండి మనకి. అది తిరుగుబాటు చేయని జ్ఞానం, అది సులువుగా లోబడేటువంటి జ్ఞానం, పవిత్రమైన జ్ఞానం, దేవునికి సంతోషాన్ని కలిగించే జ్ఞానం, సమాధానకరమైన జ్ఞానం. ఈ లోకంలో కొంతమంది లోక జ్ఞానాన్ని బాగా తలకాయ నిండా నింపుకొని ఉంటారు. అది గర్వపడటానికను అతిశయపడటానికి, నా భాషలో చెప్పాలంటే ఎచ్చులు పట్టడానికి తప్ప ఎందుకు పనికిరాదు. కానీ పైనుండి వచ్చేటువంటి జ్ఞానాన్ని కానీ మనం స్వతంత్రించుకుంటే అది మనకి, మన ఇంటి వారికే కాదు, మన సమాజానికి కూడా దీవెనకరమైనటువంటి వారంగా మనం తయారవడానికి ఉపయోగపడింది. మీకు ఏ జ్ఞానం కావాలి చెప్పండి? భూ సంబంధమైన జ్ఞానమా, దయ్యాల జ్ఞానమా, పైనుండి వచ్చు జ్ఞానమా? అది ఆయన దగ్గరే ఉందంట. బుద్ధియు జ్ఞానము సంపదలన్నీ గుప్తమయ్యున్నవి నీయందే. నువ్వు దేవుని దృష్టికి మంచిగా ఉండి నువ్వు దేవుని పాదాలను ఆశ్రయిస్తే నీకు పైనుండి వచ్చే జ్ఞానాన్ని ఇస్తాడు ఆయన. అది నువ్వు పొందుకున్నావా మామూలుగా ఉండదు. ఇక బాయ్, నేను చెప్పే మాట అర్థమవుతుందో లేదో మీకు? మరి యవనస్తురాళ్ళు బాయ్ వినండి నాన్న. పైనుండి వచ్చేటువంటి జ్ఞానం ఇది రెండవ విషయం. కొంతమందికి ఈ జ్ఞానం లేదు. పాత నిబంధన భక్తులకి, నూతన నిబంధన భక్తులకి దేవుడి జ్ఞానం ఇచ్చాడు, సమయోచితమైన జ్ఞానం. ఏ సందర్భంలో ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో, ఎలాంటి ఘట్టంలో ఎలాంటి స్టెప్ తీసుకోవాలో, ఎవరితో ఎలా మసలుకోవాలో, ఎవరిని ఎలా గెలవాలో, ఈ జ్ఞానాన్ని ఆయన ఇస్తాడు మనకి. దేవుని ముందు మోకాళ్ళు వేసి అడగాలి ఈ విషయాన్ని. నాకు భూ సంబంధమైన జ్ఞానం కాదు, నాకు దెయ్యాల జ్ఞానం కాదు, నాకు పైనుండి వచ్చే జ్ఞానం కావాలి దేవా. ఆ పవిత్రమైన జ్ఞానం కావాలి, సమాధానకరమైన జ్ఞానం కావాలి. ఎందుకంటే నేను నా మట్టుకు నేను బాగుండాలనుకోవట్లా, నా సమాజానికి, నా కుటుంబానికి ఒక వెలుగుగా నేను ఉండాలనుకుంటున్నాను, ఒక దీపంగా నేను ఉండాలనుకుంటున్నాను. ఆ జ్ఞానంతో నన్ను నింపు, ఆ వివేచనతో నన్ను నింపు అని యథార్థంగా దేవుణ్ణి అడగాలి. ఇది గుర్తు రాసుకొని మీరు ప్రార్థించున్నప్పుడు తప్పనిసరిగా అడగండి. దేవుని జ్ఞానము నీకు తోడై ఉండి ఆ జ్ఞానం చేత నువ్వు నడిపించబడితే నీకు ఎదురుండదమ్మా, ఎవరు నీ ఎదురు నిలవలేరు. యెహోషువకి ఆ కృప ఇచ్చాడు.
యెహోషువకి వాగ్దానం కూడా చేశాడు, నీ ఎదుట ఎవడునో ఏ మనుష్యుడునో నిలవనేరుడని. మీకు తెలుసా, మోషే చేతులుంచినప్పుడు యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడని రాస్తుంది. అది ఏ జ్ఞానమో తెలుసా? పైనుండి దేవుడు పంపినటువంటి జ్ఞానం. ఒక్కసారి ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం మీరు తీసుకుంటే ఆ మాట రాసుంటుంది, చూడండి. ద్వితీయోపదేశ కాండం, త్వరగా, ఇంకా కొన్ని నిమిషాలే మనకు టైం ఉంది. ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయం తీసుకోండి, 9వ వచనం. చదువు. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచియుండెను గనుక అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను. ఏమాత్మ పూర్ణుడయ్యాడని రాసుంది? జ్ఞానాత్మ పూర్ణుడాయను. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో, నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. దేవునికి మహిమ, దేవునికి మహిమ. నిజంగా యెహోషువ లైఫ్ అంతే అయింది. ఎవరు నిలవలేదు ఆయన ముందు. ఎట్లా సాధ్యం? జ్ఞానాత్మ పూర్ణుడయ్యాడు. ఎవరు ఆ జ్ఞానాత్మనిచ్చింది? దేవుడే. భక్తుడు చేతులుంచినప్పుడు అది పొందాడు. చేతులుంచినప్పుడే కాదు, ప్రార్థించినప్పుడు కూడా దేవుడు తన జ్ఞానాత్మతో మనల్ని నింపుతాడు. అప్పుడు ఆ జ్ఞానాత్మ మనం పొందుకుంటే అది మన లైఫ్లో కానీ ఎదుటోళ్ళ లైఫ్లో కానీ క్లిష్టమైన పరిస్థితుల్లో ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో నీకు ఆలోచన వచ్చింది. నువ్వు తీసుకునే నిర్ణయాలు, నువ్వు వేసే స్టెప్స్ మిగిలిన వాళ్ళకి చూసి మైండ్ పోయింది. ఏందిరా ఈ జ్ఞానం ఏంది అసలు ఎట్లా నేను సింపుల్గా ఒక మాట చెబుతా. ఈరోజు ఇన్ని వేల మంది ప్రజలు సంఘంగా మీ అందరినీ నేను దేవుని సహాయంతో పరిచర్లో నడిపిస్తున్నా. మీరే కాకుండా ఇందాక చెప్పాను కదా, అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. సేవకులు లేచారు, అనేక మంది దైవజనులు వెళ్ళి చేస్తూ ఉన్నారు. అటు వాటిని చూస్తున్నాను, వాళ్ళని గమనిస్తున్నాను, వాళ్ళ పరిస్థితుల్ని ఫాలోఅప్ చేస్తున్నాను, ఇటు సంఘ బాధ్యతల్ని నెరవేరుస్తున్నాను. వారానికి 3-4 సార్లు మీ మధ్యలోనే ఉండి మీకు అందుబాటులో ఉన్నాను. నా ఫ్యామిలీ కూడా పెద్ద కుటుంబం. ఆ ఫ్యామిలీ బాధ్యతల విషయంలో ఇంపార్టెంట్ అంతా కూడా మెయిన్ విషయాలన్నీ కూడా నేనే చెప్పాలి, నేనే డీల్ చేయాలి. ఒక్క చిన్న ఆలోచన చేయండి మీరు. ఈరోజు నీ చిన్న కుటుంబానికి చిన్న సమస్యలు ఎదురైతే నువ్వు జుట్టు పీక్కుంటున్నావా లేదా? దేవునికి స్తోత్రం. నిద్రలేని రాత్రులు గడుపుతున్నావా లేదా? మరి ఇన్ని విషయాలు డీల్ చేయాలంటే నాకు ఎట్లా సాధ్యం అంటే మీరు అనొచ్చు, నువ్వు తెలియగలడు లేన్నా, ఎట్టయినా నువ్వు తెలియగలడు లేన్నా అనొచ్చు. నేను చెప్పనా నేను ఎంత తెలియగలనో? నేను మీకంటే ఏం తక్కువ కాదు, మీరెంతో నేనంతే. ఎందుకంటే నా సొంత తెలివి, నా జ్ఞానం ఒకప్పుడు నేను కలిగి ఉన్నాయి. నన్ను ఎటు నడిపించినవి తెలుసా? నా చిన్న కుటుంబాన్ని నడిపించడం చేతగాక, నా వల్ల కాదని చావుని కోరుకున్న జ్ఞానం నాది. నా చిన్న కుటుంబానికి నడిపించడం చేతగాక ఎన్నోసార్లు దేవుని ముందు కూర్చొని చావుని అడిగినోండి నేను. మీరు ఎలాగైతే జుట్టు పీక్కున్నారో నేను అలాగనే. అలాంటి నేను ఈరోజు ఇంత పని చేయడానికి ఎలా సాధ్యమవుతుంది అనేది ఒక్కోసారి ఈ కాంపౌండ్కి వెలపటికెళ్ళి నేను కూడా ఆలోచించుకుంటా, ఇది ఎలా సాధ్యమవుతుందని. నాకు తెలుసు ఒకటి ఏంటంటే, దేవుడు ఆయన కృపతో ఆయన జ్ఞానాన్ని నాకు ఇచ్చి నడిపిస్తున్నాడు ఆయన. లేకపోతే కష్టం. నేనే కాదు, దేవుని ఆత్మచేత సేవ చేసి అనేక జీవితాలను కట్టిన ఏ దైవజనుడైనా దేవుని ఆత్మ ద్వారా పొందుకున్న జ్ఞానంతో అయితేనే అనేక కుటుంబాలకి బాసటగా, అనేక మంది జనములకు తల్లిగా తండ్రిగా నిలవగలుగుతారు. లేకపోతే కష్టం. ఎలా సాధ్యం? మీరు ఊహించండి, మీరు ఆలోచించండి. మీ చిన్న ఫ్యామిలీకే ఎంత గందరగోళం అవుతుందో మీరు. అలాంటిది ఎన్ని కుటుంబాలు, ఎన్ని సమస్యలు, ఎన్ని ప్రాబ్లమ్స్, ఇంత పరిచర్యలో ఎన్ని ఆటుపోట్లు ఊహించగలరుగా? మరి ఎలా సాధ్యం?
మళ్ళీ ఎక్కడ తేడా పడకూడదు, ఎక్కడ బ్యాలెన్స్ తప్పకూడదు, ఎక్కడ అడుగులు జారకూడదు, ఎక్కడ తప్పుడు నిర్ణయాలు జరగకూడదు. ఇంకా చెప్పాలంటే నా బతుకు ఎట్లాంటిదంటే, మీ అందరి ముందు ప్రతిరోజు నన్ను పరిశీలిస్తూనే ఉంటారు, ఎక్కడన్నా దొరుకుతాడా అని, ఎక్కడన్నా తప్పు దొరికిద్దా, ఎక్కడన్నా తేడా పడతాడా అని. నేను కట్టే వస్త్రం దగ్గర నుంచి నా మాట, నా ప్రవర్తన, నా వ్యవహారం మొత్తం పరీక్ష నాలికలో పెడతానే ఉంటారు మీరు. కొంతమంది అనొచ్చు, అట్టేం కాదులే అన్నయ్య అని. నేను నమ్మను అన్నయ్య. ఎందుకు మీరు పరీక్షిస్తారో కూడా చెబుతా, తప్పులేదు అది. ఎందుకంటే నన్ను చూసి మీరు మాదిరిగా ఫీల్ అయి నడుచుకుంటారు కాబట్టి, నేను ఎలాగ ఉన్నానో గమనించుకొని అలా మీరు ఫాలో అవుతారు. అందుకోసం నన్ను వెతుకుతారు. మీరు దూరం నుంచి వస్తారు, మీ కళ్ళ ముందు నేను ఎవరి మీద అని కోపడ్డాను అనుకో, మీరు ఎలా ఫీల్ అవుతారు? అన్నయ్య అంటారా? ఏమంటారండి? అన్నయ్య అంటారా? అదేమంటారు? అన్నేంది, నేను ఇంతవరకు చూడలమ్మా, దెబ్బ ఇయటం ఒక్కటే తక్కువ, అంతలో ఎగబడ్డాడు అంటే పక్కన ఇంకొకళ్ళు అంటారు. వాళ్ళంతే బలిపీఠం మీద ఉన్నప్పుడు అట్ట కనపడతారు, అది దిగితే వాళ్ళు మామూలుగా ఉండదు. ఓరే నాయనో, నేను ఇన్ని సమస్యలు డీల్ చేసుకుంటా మళ్ళీ నా క్యారెక్టర్ విషయంలో మీకు మాదిరిగా ఉండాలి. మాటలోను, ప్రవర్తనలోను, విశ్వాసంలోను, భక్తిలోను, ప్రేమలోను, సహనంలోను, ఓర్పులోను. రాత్రి 2 సార్లు ఇటు వచ్చి మళ్ళీ పోయా, 2 సార్లు మొత్తం ఫుల్లుగా ఏం లేదు, గుంపులు నిలబడి ఉన్నారు. ఏ మాత్రం ముందుకు అడుగు వేసానంటే ఒకళ్ళు దొక్కుతారు. మొన్నాడు పోయారు చూడు, 171 మంది, ఎంతమంది అట్ట తయారై నిలబడ్డారు వెనక. మళ్ళీ లోపలికి వచ్చి కాసేపు ఇక్కడ ప్రార్థనలో గడిపి నేను లోపలికి వచ్చాను, మళ్ళీ లోపలికి వచ్చారు. చాలా మంది లోపలికి వచ్చారు. కూర్చోడు, లోపల ప్రార్థనలో కూర్చోండి, కూర్చోబెట్టి కాసేపు ప్రార్థనలో నడిపించి మళ్ళీ జంపు. అప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద చేతుల నుంచి గిల్లే. విసిగించుకోవడానికి లేదు, కోప్పట్టడానికి లేదు, చెదరించుకోవడానికి లేదు. ఏమంటే మీరు మనుషులు, మీకు విసుగు ఉండదు? మరి నేను మనిషి, నాకు విసుగు రాదు? నేను విసుగు వ్యక్తపరచడానికి కూడా లేదు, పీడిస్తున్నా సరే. వందనాలమ్మా. అరే ఒక పక్క ప్రార్థన చేస్తే ఈ చేతులు పట్టుకొని లాగుతారు. ఆడి గోడలు ఉంటాయా, ఓడతాయా, ఆడు పేషెంట్ అవుతాడేమో, ఆడి పరిస్థితి ఏందని ఎవరు ఆలోచిస్తారు? నేను పోతా చేతులు అటు పెడితే ఈ చెయ్యి పట్టుకొని ఇట్లా ఇరగదిస్తారు. సరే ఈ చేతిని ఎట్లనో లాక్కుంటానో ఈ చేతిని తిప్పుతారు ఇటు. ఇంటికాడికి పోయి సాయంత్రం దాకా ఈ గోళ్ళ పని చేయో. ఆహా, ఇరగలాగుంటారట. మీకు కొద్దిపాటి పనికి విసుగు వచ్చినప్పుడు నాకు రాదా? కానీ విసుక్కోవటం లేదు. ఒకసారి ప్రార్థన చేసినప్పుడు పోదు ఒక హామ 3 సార్లు కనపడిద్ది. నాకు తెలిసిన దైవజనుడు ఒక ఆయన ఉన్నాడు, ఒకసారి కనపడ్డ మనిషి మళ్ళా కనపడితే ఈ మామిడికి పెట్టి పోతాడు. కొంతమందికి అదొక ఆనందం. ఉన్నంతవరకు నేను ఇంట్లోకి పోయిందాక ఎంటపడుతూనే ఉంటాను. ఏం చేయాలా? నువ్వు ఇందాక ప్రార్థన చేయించుకున్నావుగా, ఏంది పద్దాకలు అంటానే కూడా లేదు. ఎందుకంటే చుట్టూ ఇల్లు ఉంటారు జనం. అన్నయ్యకి నన్ను తీసుకో, దైవజనుడికి అంత తీసుకో ఉండొచ్చా అంటారు. మళ్ళీ ఏదో సాగుగా మనుషుల ముందు ఎలా నడుచుకోవాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, సంఘంతో ఎలా వ్యవహరించాలో, ఎలా బోధించాలో, సంఘాలతో ఎలా వ్యవహరించాలో, దైవ జనాంగాన్ని ఎట్లా సిద్ధపరచాలో, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎలా ప్రోత్సహించాలో చాలా వెయిట్. అధికారులతో ఎలా వ్యవహరించాలో, అన్ని జనాంగంతో ఎలా వ్యవహరించాలో, ఎవరితో ఎలా ప్రవర్తించాలో దేవుడు ఎప్పటికప్పుడు జ్ఞానం ఇవ్వకపోతే ఇది నడవటం కష్టం. కానీ ఆయన మహాకృపను బట్టి అలా ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు దొర్లిస్తా వెళ్తున్నాడు. నేను ఏదన్నా మెరిట్గా మీకు కానీ ఎవరికైనా కనబడితే అది దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన దానమే తప్ప ఇంకొకటి కాదు. ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, నీవు కూడా అలాగునా కృప పొందాలంటే పైనుంచి దేవుడు అనుగ్రహించి ఆ జ్ఞానం కోసం ప్రార్థన చేసుకో.
అవసరం. ఓకేనా? 2. ఫస్ట్ది ఏం చెప్పాను? పైనుండి అనుగ్రహం కావాలి మనకి. ఆ రెండవది పైనుండే సహాయం రావాలి. ఇప్పుడు 3వది పైనుండి వచ్చే జ్ఞానం కోసం మనం దేవుని వైపు చూడాలి. ఆయన ఒక చిన్న కుటుంబాన్ని నడిపించడం చేత కానీ నా చేత ఈరోజు ఇక్కడ ఈ ప్రజలే కాదు, లైవ్ ద్వారా అనేక మంది ఎక్కడెక్కడి నుంచో కనెక్ట్ అయి ఉన్నవాళ్ళు లక్షలాది మంది ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో నాకు తెలియదు, కానీ నేను వెళ్ళిన ప్రతి చోట పలకరిస్తూనే ఉన్నారు. ఓకే, ఎలా? వాళ్ళు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు మీ ద్వారా పలికించిన మాటల చేత ఇదిగో నేను సంధించబడ్డాను, నేను కాపాడబడ్డాను, నేను ఆదరించబడ్డాను. రైట్. అంటే ఎక్కడెక్కడున్న వ్యక్తులను కూడా బ్యాలెన్స్ చేయడానికి కావాల్సిన వాక్కు నా అంతటా నాకుందా? నాకొచ్చిందా? నాదే కాదు, దేవుడిచ్చిన జ్ఞానం అది. కొడితే గట్టి కొట్టండి, అయిపోయింది కోటం. నేను ఇప్పటికీ మోకాళ్ళుని అడిగేది అదే, నీ జ్ఞానమే నాకు దయచే, పైనుండి నాకు నీ జ్ఞానాన్ని పంపు. యెహోషువ ఎదుట ఏ నరుడు నిలవకుండా అందరినీ గెలుచుకుంటూ వెళ్ళడానికి కారణం దేవుడిచ్చిన జ్ఞానం. ఈరోజు నీ కుటుంబం, నీ బంధువర్గం, నీ సమాజం మొత్తానికి దీవెనకరంగా నీవు ఉండాలి అంటే నీవు పైనుండి ఆ జ్ఞానం పొందాలి. దాన్ని అడగాలి దేవుని ముందు. లాస్ట్ మాట చెప్తాను. పైనుండి అనుగ్రహం, పైనుండి సహాయం, పైనుండి జ్ఞానం. 4వది లూకాసు వార్త చివరి అధ్యాయం తీసుకోండి. ఈ ఒక్క వచనం చదువుతూ ప్రార్థన చేసుకుందాం. ఇక ఈ మాటతో ఈరోజు మనం బయలుదేరదాం. 24వ అధ్యాయం 49వ వచనం చూడండి. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు. ఎక్కడి నుండి? అక్కడ ఏం రాస్తుంది? మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచినుడని వారితో చెప్పాను. అది శక్తి కూడా ఎక్కడి నుంచి రావాలి? మనకి పైనుండే రావాలి. ఎందుకంటే మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. శత్రువు బలవంతుడు మనకంటే, శత్రువు జ్ఞానవంతుడు మనకంటే. ఆ బలవంతుడైన శత్రువుని, జ్ఞానవంతుడైన శత్రువుని తిప్పికొట్టాలంటే వాడిని మించిన జ్ఞానం, వాడిని మించిన శక్తి మనకు కావాలి. క్రీస్తు యేసు రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరూ దురాత్మలతో పోరాడుతున్నారు, పోరాడుతూనే ఉంటారు. అది వాక్య సత్యం. నువ్వు అనుకోవద్దు నాకు దురాత్మల పోరాటం ఏమి లేదు అని. తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే వాక్యం నిరర్థకం కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. పోరాడతాము అన్నాడా? పోరాడబోతున్నాము అన్నాడా? పోరాడుచున్నాము. ఆల్రెడీ ప్రజెంట్ లైవ్ అదే అనుభవిస్తున్నామని మాట్లాడుతున్నాడు అక్కడ. ఇప్పుడు శత్రువు మనకంటే బలహీనుడా, బలవంతుడా? మీకు దండం పెడతాను. పెట్టమంటారా? మరి చెప్పండి, మీకేమర్థం? శత్రువు ఒకడు ఉన్నాడా లేదా మనకి? వాడు మనకంటే బలవంతుడా, బలహీనుడా? ఎంత బలవంతుడు? చాలా బలవంతుడు. మన బలంతో పోల్చుకుంటే వాడు మనకంటే జ్ఞానవంతుడా కాదా? వాడి జ్ఞానంతో పోల్చుకుంటే మన జ్ఞానం సరిపోయిద్దా? చాలదు. అందుకే దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? మీ శక్తికి మించిన వాడితో మీరు పోరాడుతున్నారు. ఆ పోరాటంలో మీకు జయం కలగాలంటే మీ సొంత శక్తి చాలదు. మీకు పైనుండి నేను అనుగ్రహించే శక్తి కావాలి. అదే పరిశుద్ధాత్మ శక్తి. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను, పరిశుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా. మోకాళ్ళ జీవితం, కన్నీటి అనుభవం నాకు నీయవా. పరలోకమే నా అంతఃపురం,
పొందాలనే నా తాపత్రయం. మనల్ని రకరకాల ఉద్రేకాలకు రెచ్చగొట్టి, మనల్ని రకరకాల ఉద్రేకాలకు గురి చేసి, మనలో కొంతమందిని వ్యసనాలకు బానిసలుగా చేసి, పాపానికి బానిసలుగా చేసి, కోపానికి బానిసలుగా చేసి మనల్ని బంతాట ఆడుకుంటున్నాడు వాడు. ఉద్రేకపరిచే దురాత్మలో వాటిని ఎదిరించి, వాటిని గెలిచి క్రీస్తు కొరకు నిలవాలంటే మనకి పైనుండి శక్తి కావాలి. లాస్ట్ మాట ఏం కావాలి? పైనుండి శక్తి కావాలి. ఆ పైనుండి శక్తి కావాలంటే ఏం చేయమన్నాడు? ఆ శక్తిని మీ మీదికి నేను పంపునట్లు మీరు నా సన్నిధిని కనిపెట్టుకోండి అన్నాడు. తప్పనిసరిగా ఈ పాయింట్ను కూడా మీరు తీసుకోవాలి. మీరే కాదు, ప్రతి సీనియర్, ప్రతి జూనియర్ తీసుకోవాలి. అయిపోయింది. మానవ సంబంధమైన శక్తి చాలదు, భోజనం వల్ల కలిగే శక్తి చాలదు. మనకి పరిశుద్ధాత్మ ద్వారా కలిగే శక్తి ఉంటేనే, ఆ జ్ఞానం ఉంటేనే మనం శత్రువుని ఎదిరించి జయించగలుగుతాం. ఇది నాకు అర్థమైంది. అందుకే దేవుని శక్తిని నిరంతరం కోరుకునేది. భక్తులకు అర్థమైంది, అందుకే పరిశుద్ధాత్మ శక్తిని కోరుకున్నారు. నీకు అర్థమైతే ఈ మాటల్ని తేలిగ్గా తీసుకోవు, తప్పనిసరిగా దేవుడిని ఆశ్రయిస్తావు. 4 సంగతులు ఈరోజు మనం నేర్చుకున్నాం. పైనుండి అనుగ్రహం మనకి దొరకాలి, పైనుండి సహాయం మనకే దొరకాలి, పైనుండి జ్ఞానం, పైనుండి శక్తి. ఇవన్నీ నేను చెప్పానా, అందులో ఉన్నాయా? ఈ 4 మనకు అక్కడి నుంచే రావాలి. లేకపోతే ఈ లోకంలో సాతానుతో పోరాటాన్ని మనం జయించలేం. ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? నిజంగా అర్థమైందా? కూటమి అయిపోయిందని చేతులు ఎత్తారా? నిజంగా అర్థమైందా? మరి ఇవన్నీ పొందినట్లు మనం ఏం చేయాలి? ఎస్, ఇక అది మీకు చెప్పేదే ఉంది, మీకు తెలుసుగా. ఖచ్చితంగా 6 లక్షల కాల్బలాన్ని ఒక్క మోషే నడిపాడు. ఎంత జ్ఞానం కావాలండి, ఎంత శక్తి కావాలి? ఆ మోషేకి దేవుడు ఇచ్చినటువంటి ఆ శక్తిని పంపిణీ చేస్తే 70 మంది మీదికి ఒక్క పాలు వెళ్ళింది. అంటే ఆ 70 మంది మీదికి వెళ్ళిన ఆత్మ ఒక్క మోషే మీద ఉంది. అందుకే అంతమందిని డీల్ చేయగలిగాడు, లేకపోతే కష్టం. ఈరోజు నీవు అనేకుల్ని డీల్ చేయాలంటే, ఒక్క నీ ఫ్యామిలీకే కాదు, నీలాంటి కుటుంబాలు 10 కుటుంబాలకి నువ్వు ఆదరణకర్తగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే నీకు దేవుడు అనుగ్రహించే శక్తి తప్పనిసరిగా కావాలి. మీలో ఇప్పటికే కొంతమంది ఆ శక్తి పొందుకొని నడిపించబడుతున్న వాళ్ళు ఉన్నారు. మీలో కొంతమంది గట్టిగా అన్నట్లున్నారు. ఒక కుటుంబానికి కాదు, 10 కుటుంబాలకి దీవెనకరమైన వాళ్ళు మీలో కొంతమంది ఉన్నారు. ఇప్పటికే 10 కుటుంబాలు నడిపించి వాళ్ళకి మాదిరిగా నిలిచిన వాళ్ళు ఉన్నారు మీలో. అది ఎలా సాధ్యమైందంటే దేవుని యొద్ద నుండి వచ్చేటువంటి శక్తి ద్వారానే అది సాధ్యమైంది. అయితే ఒకసారి దేవుని ముందుకు వెళ్ళి దేవుణ్ణి అడిగి ఆ కృప పొందుకున్న తర్వాత, ఒకసారి పొందుకున్నా ఇక చాలే అని ఆగొద్దు. మళ్ళీ దేవుడి దగ్గర నుండి ఆ శక్తిని, ఆ జ్ఞానాన్ని, ఆ అనుగ్రహాన్ని, ఆ సహాయాన్ని పొందుకుంటానే ఉండాలి. ప్రతిరోజు మనం దేవుణ్ణి సమీపించాల్సిందే. ప్రతిరోజు ఆ శక్తి కొరకు, ఆ జ్ఞానం కొరకు మనం దేవుణ్ణి అడగాల్సిందే, లేకపోతే దొరకదు. ఒకవేళ నువ్వు అప్పట్లో పొందాలే ఇంకా చాలే అని ఒకవేళ నువ్వు ఆగిపోతే, కొడిగట్టిన దీపం ఆరిపోయినట్టు నీ ఆత్మీయ జీవితం ఆరిపోతుంది. ఇది కూడా నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నదే. ఈరోజు కూడా మోకాళ్ళేసి దేవుని ముందుకెళ్ళి నేను అదే ఎప్పటికప్పుడు అడిగేది, నీ శక్తి నాకు ఇంకా కావాలి. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నంత వరకు శత్రువుని నేను ఎదుర్కొంటానే ఉండాలి కనుక, వాడు వేసే ఎత్తులు చిత్తు చేయాలంటే ఎప్పటికప్పుడు నీ వివేచన నాకు కావాలి, నీ సహాయం నాకు కావాలి అని దేవుని శక్తిని, దేవుని ఆత్మని పొందుకుంటానికి ఎప్పటికప్పుడు అడుగుతానే ఉన్నాను. నన్ను వెంబడించే నా ఆత్మీయ బిడ్డలుగా మీకు కూడా అదే నేర్పుతున్నాను. ఎప్పటికప్పుడు ఆత్మయందు బలవంతులై ఉండండి, తీవ్రత గలవారై ఉండండి, మీ దీపాలు వెలుగుతూ ఉండనీయుడి. ఆమేన్. ఒక్కసారి అలా లేచి నిలబడదాం.
రేపు ఆగస్టు 15వ తారీఖు స్పెషల్ ప్రేయర్. మనమందరం కలుద్దాం. ఆ రోజు హాలిడే ఉంటుందా? ఆ రోజు సెలవు దినమా? లేదా? ఆగస్టు 15 రోజు సెలవు లేదా? ఎవరు చేతులు ఊపుతున్నారు లేదని? సరే, ఇవ్వకపోతే చేసేదే ఉంది. సెలవు నువ్వే పెట్టరా. దేవునికి స్తోత్రం. గడుపుదాం దేవునిలో. ఫస్ట్ పాయింట్స్ గుర్తున్నాయి కదా? దేవుని ప్రేమించండి, దేవుని ఆరాధించండి, దేవుని సమీపించండి, దేవుని ప్రపంచంలో ఉండడానికి ఇష్టపడండి. మళ్ళీ చెప్తున్నా, దేవుడు చాలా సున్నితంగా మనల్ని అబ్జర్వ్ చేస్తాడు. మన మనస్సులో ఉన్న ఇచ్చలను, ఆలోచనలను కూడా పసిగట్టి మనకు సహాయం చేస్తాడు ఆయన. నువ్వు బయటికి చెప్పుకోకపోయినా మనస్సులో ఆశించిన న్యాయమైన ఆలోచనలు, కోరికలన్నిటిని కూడా ఆయన తీర్చగల సమర్థుడు. ఇప్పటికే ఎన్నో చేస్తున్నాడు మనకి. కాబట్టి దేవుణ్ణి ప్రేమించండి. అంతేకాదు, ఈ మాయదారి లోకంలో, ఏం లోకం? అందరూ చెప్పండి, ఏ లోకం? ఈ లోకం, ఈ మాయదారి లోకంలో మాయదారుడు ఉన్నాడు, సైతాన్. వాడి కుట్రలు, కుతంత్రాలు, వాడి దురాత్మల క్రూరమైన ప్లాన్లన్నీ తప్పించుకొని జయ జీవితాన్ని పొంది అనేకుల్ని వెలిగించాలంటే శక్తి కావాలి. దాని కొరకు దేవుణ్ణి వేడుకుందాం. మీ అందరూ ఆ శక్తి పొందినట్లు నేను ప్రార్థన చేస్తాను. వాటిని జయించడానికే కాదు, నీ దేహంలో కార్యాలు జరగటానికి, నీవు స్వస్థత పొందడానికి, జ్ఞానం పొందడానికి, నువ్వు క్రీస్తుకు సాక్షివై ఉండటానికి నీకు పరిశుద్ధాత్మ అవసరం. పరిశుద్ధాత్మ శక్తి అవసరం. ఎప్పటికప్పుడు నింపబడతా ఉండాలి. ఆత్మతో నింపబడతా ఉండాలి. ఆత్మతో నింపబడతా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏదో ఒక చరణం పాడుతానో లీనమైపోండి. ఏం లీనమైపోతారు? పాటలో, ఆరాధనలో. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. పక్క చూపులు చూడొద్దు, అటు ఇటు ఆలోచించొద్దు. పూర్తిగా ఈ పాటలో నుంచి దేవుని సంధించండి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. చిన్న మాట. ఇప్పటికే ఒకవేళ మీరు బలహీనత కలిగి ఉంటే, ఇప్పటికే లోపాలు కలిగి ఉంటే, దేవుని ఒక్క మాట క్షమించమని అడగండి. దేవా, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నీ జ్ఞానంతో, శక్తితో నన్ను నింపు, నన్ను అనుగ్రహించు అని ఒక్క మాట అడగండి. ఒక్క మాట అడగండి. నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను అనుగ్రహించు. నీ జ్ఞానం కావాలి, నీ శక్తి కావాలి. నిలవలేకపోతున్నాను, పడిపోతున్నాను, బలహీన పడుతున్నాను. అలా ఉండటం నాకు ఇష్టం లేదు. నేను పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, నీ నీతిని అనుసరించి ఉండాలి. నీ దృష్టి ఎదుట నేను క్రమంగా నడుచుకోవాలి. ఒక్క మాట అడగండి. అడిగినట్లయితే ఈ పాటతో నా తండ్రిని ఆరాధించండి. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నీలో నేనుండుటే, నాలో నీవుండుటే, నా ఆత్మీయ అనుభవమే. పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఏమని వివరింతును. ఆహా నా
హర్షించెను నా హృదయ సీమా నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమా నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే నా తనువందున శ్రమలు సహించి నీ వారసుడనైతిని నీ శ్రమలలో పాలొందుటయే నా దర్శనమాయనే పరిశుద్ధాత్మ నా తనువందున నీ శక్తిని విడవ బిడ్డల మీదకి సహించి నీ జ్ఞానమును మా మీదకి విడవ వారసుడనైతిని ఆహా నా ధన్యత ఓ నా భాగ్యము పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరూ పొందాలి. ఏమని వివరింతు నా తండ్రి అనుగ్రహించు. పరిశుద్ధాత్మతో నింపబడాలి నీ బిడ్డలు. నా తండ్రి అనుగ్రహించు. వారు స్వస్థత పొందాలి. వారి రోగములు వారిని వదిలిపోవాలి. వారు అడుగు పెట్టిన ఇళ్ళు ఆశీర్వదించబడాలి. వారు తాకిన వ్యక్తులు స్వస్థత పొందాలి. నా ధన్యత ఓ నా భాగ్యము నీ బిడ్డలు ఎవరిని తాకుతారో వారు బాగుపడాలి. నీ బిడ్డలు ఎవరితో మాట్లాడతారో వారు రక్షింపబడాలి. హల్లెలూయా. శోధనలు వదిలిపోవాలి. పరిశుద్ధాత్మ నా తండ్రి నీ బిడ్డల మీదకి నీ పరిశుద్ధాత్మను పంపించు. మా అందరి మీదకి పై నుంచి శక్తిని పంపించు. పై నుండి శక్తిని పంపు. వివరింతును హల్లెలూయా. 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 స్తుతి 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 స్తోత్రం. హల్లెలూయా. మహిమ నేనేమని వివరింతును నేనేమని వివరింతును ఏమని వివరింతును యేసు రాజా. యేసు రాజా. నా ధన్యత ఓ నా భాగ్యము ఏ ఒక్కరిని విడిచిపెట్టదు. వివరింతును వారిని తాకు. వారిని సంధించు. వారిని బాగు చేయి. వారి పరిస్థితులు మార్చు. నీ సమాధానము దయచేయి. ఒట్టి చేతులతో పంపదు. ఒట్టి చేతులతో పంపదు. ఒట్టి చేతులతో పంపదు. దేవానికి స్తోత్రం 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 హల్లెలూయా హల్లెలూయా స్తుతి 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 బాగుపడాలి. సాక్షులు లేవాలి. సాక్షులు కావాలి. హల్లెలూయా 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 నీకు స్తుతి. నీకు స్తుతి. స్తుతి 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 నీకు మహిమ. దేవా నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందునా పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమస్వరూపేక దేవా వందనాలు. ఈవేళ పైనుండి మేము పొందవలసిన 4 సంగతులు మాతో మాట్లాడారు. అంతేకాదు మేము నిన్ను ప్రేమించి నిన్ను ఆరాధించే వారమై ఉంటే నీవు మమ్మల్ని ప్రత్యేకంగా దృష్టిస్తావు అనే అంశాన్ని కూడా మళ్ళొక్కసారి గుర్తు చేసుకున్నాం. నిన్నెవరు ఆకర్షిస్తారు అంటే ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో ఆరాధిస్తున్నారో వారు నిన్ను ఆకర్షిస్తారు అనే విషయాన్ని ఈరోజు మాకు స్పష్టంగా నేర్పించాం. మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరిచి వారి శరీరాల్లో
వినూత్నమైనటువంటి మార్పులను కలిగించు. ఆమేన్. వారి దేహాల్లో ఉన్న సర్వ రోగము వారిని విడిచిపోవునుగాక. ఆమేన్. వారి దేహాల్లో ఉన్న ప్రతి రోగము, ప్రతి వ్యాధి, ప్రతి బలహీనత, ప్రతి వ్యసనము వారిని విడిచిపోవునుగాక. ఆమేన్. వారి సర్వ శరీరము ఆరోగ్యవంతమై మనసులో శాంతి, ఆత్మలో రక్షణ, నిశ్చయత బిడ్డలకు కలిగించు. విశ్వాసంతో వారు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి రోగులైన వారికి ఆ నూనె రాసి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఎవరెవరు ఎంత వేదనలో, ఎంత కలతలో, ఎంత కన్నీళ్లలో, ఎంత శ్రమలో ఇక్కడికి వచ్చారో గొప్ప ఆనందము, గొప్ప ఆదరణ, గొప్ప సమాధానం, సంతోషంతో ఇక్కడ నుంచి వెళ్ళాలి. వారు పోవచ్చు ఉండగా వారికి శుభవార్తలు వినపడాలి. వారి రిపోర్ట్స్ మారాలి. వారికి నా ప్రభు అద్భుత కార్యములు జరగాలి, 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 జరగాలి. వారు అనుభవిస్తున్న వేదనామయమైన పరిస్థితుల్లోంచి విడుదల కలగాలి. నీ బిడ్డలను ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చుగాక. నీ చిత్తం పరలోకమున నెరవేర్చున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా పట్ల అపరాధం చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములకు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టు నుండి, కీడు నుండి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మనందరి ప్రాణ ప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి ఇది మొదలుకొని ఆయన రాక పర్యంతం, యుగాంతం, మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. మనమందరము పరిశుద్ధాత్మతో నింపబడదుము గాక. ఆమేన్. పై నుండి నా తండ్రి అనుగ్రహించే శక్తితో నింపబడదుము గాక. ఆమేన్. జ్ఞానముతో నింపబడదుము గాక. ఆమేన్. సహాయమును, అనుగ్రహమును పొందుదుము గాక. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయం, జయం, ప్రభేసు రక్తమునకు జయం, జయం. ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. మెన్ హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. విన్న విషయాలు మనసులో పెట్టుకొని ఆ విధంగా ప్రార్థించి ఆయన కృప పొందండి. పరిశుద్ధాత్మతో నింపబడండి, ఆత్మచేత నడిపించబడండి. అపోస్తలులు అలాగూ నడిపించబడి అనేకులకు దీవెనకరమయ్యారు. మనందరం అలాగున్న తయారగుదుముగాక. ఆమేన్. అందరికి వందనాలు. సెలవు. వెళ్ళేటప్పుడు జాగ్రత్త, ప్రయాణాలు జాగ్రత్త, వాహనాల మీద మీ ప్రయాణాలు జాగ్రత్త. అండ్ మీ పర్సులు, పిల్లలు, డబ్బులు, సెల్లులు చూసుకోండి. గాడ్ బ్లెస్ యూ. మీ అందరికి వందనాలు. సెలవు. ఎప్పుడు కలుద్దాం మళ్ళీ? ఆగస్టు 15 స్పెషల్ ప్రేయర్ గుర్తుపెట్టుకొని అందరూ కలవాలి, సంఘం అంతా కలవాలి. తప్పనిసరిగా కలుద్దాం. ఆ రోజు ప్రత్యేకంగా మనం కొన్ని విషయాల కోసం ప్రార్థిద్దాం, కొన్ని సంగతులు మనం ముచ్చటించుకుందాం. ఆ రోజు గుర్తుపెట్టుకొని తప్పకుండా కలవండి. మీ అందరికి వందనాలు. పగటి వేళ జరిగింది ప్రార్థన 10 స్టార్ట్ అయింది, 10 స్టార్ట్ అయింది. వచ్చేసేయాలి. గుర్తుపెట్టుకొని ఇతరులు కూడా చెప్పండి. అందరూ కలవండి. లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు. విన్న సంగతులు మనస్కరించి వాటి కోసం ప్రార్థన చేయండి. దేవుడు ఆ కృప మీకును అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. మీరు అందరూ కనిపిస్తూ ఉన్నారు నాకు స్క్రీన్ మీద. నా ఎదురే ఉంది స్క్రీన్, నేను చూస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా వందనాలు. దేన్ని బట్టి కూడా కలత చెందకండి. దేవుడిని ప్రేమించండి, దేవుడిని ఆరాధించండి, దేవుడిని ఆకర్షించండి, దేవుడిని ఆకర్షించండి. సమస్తాన్ని సమకూర్చేవాడు మన దేవుడు. గాడ్ బ్లెస్ యూ. మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కలుద్దాం దేవుని సెలవు అయితే. బుధవారం లైవ్ ఉంటుంది, కలవచ్చు. అలాగే ఆగస్టు 15 కూడా, 15 ఆగస్టు ఆ రోజు కూడా లైవ్ ఉంటుంది, మీరు కలవచ్చు. రావాలనుకుంటే ఇక్కడ కూడా వచ్చి ఆరాధనలు ఏకీభవించవచ్చు. మీ అందరికీ వందనాలు. దూర దూరాల నుంచి వచ్చి ఈ 2 రోజులు దేవుని వర్తమానాలు విన్నారు. ధన్యులు. విన్న సంగతులు విడిచిపెట్టక జాగ్రత్త పడండి. ఫోన్ ఎవరిది? ఎవరు పెట్టిపోయారా? చూపించు. ఎవరిదా ఫోను? నేను ఆడ పెట్టా. రైట్. అందరికీ వందనాలు. బుధవారం ప్రేయర్ ఉంటుంది. ఈ వారంలో కూడా మనకి 3 రోజులు ఉంటుంది కదా. బుధవారం ప్రేయర్ ఉంటుంది, గురువారం ఉంటుంది, శుక్రవారం. రైట్. కలుద్దాం. మీ అందరికీ వందనాలు. సెలవు. దూరాల నుంచి వచ్చారు. మిమ్మల్ని నేను పాపం దగ్గరకు వచ్చి కలవలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉన్నాను. తండ్రి సెలవు అయితే విడిగా నేను సమయం ఇస్తాను కదా, ఆ సమయంలో కలుద్దాం. రైట్. మరి మీరు అట్లా చూస్తే నేను పోలేను. మీరు అడు తిరగండి, నేను వెళ్తాను. మీ అందరికీ వందనాలు.